లైవ్ సేవకులు దయచేసి గమనించండి. సిస్టర్స్ ఇక్కడ కార్నర్లో అకామిడేషన్ ఇచ్చిన వారు అక్కడ స్టోర్లో చూసినట్టుగా ఏర్పాటు చూడండి. లైవ్ సేవకులు గమనిస్తారు. అక్కడ సైడ్ వరకు తీసుకెళ్ళి సామాన్ ఉంటే అలాగే ఉంటుంది. ఆ తర్వాత ముందు చేయడంటే కూడా పత్రాలు వేసేసేయండి. ఆలస్యంగా వచ్చేవారు అక్కడ కూర్చుంటారు. చూడండి ఇమీడియట్ గా ఈ ఏర్పాట్లు. ఇప్పుడు మనం నేర్చుకున్నారా లేదా అనేది పాట సంఖ్య 8 పాడుకున్నాం. ఇదిగో నేను వస్తున్నాను, త్వరగా వస్తున్నాను. ఇప్పటికీ రాకపోతే భోజనం టైంలో మీరు అడగండి, మీరు పాడుతూ ఉంటారు అనే పాట మనం పాడుకున్నాం. ఆ టైంలో సేవకులు చెప్పాను, ఆ ప్రకారం చూడండి దయచేసి ఆలోచన చేశాను. సమయంలో పాఠశాల పది పాడుకుందాం. వాళ్ళని దాటేసి వస్తున్నాం, ఎందుకంటే మనం పడుతూ ఉంటాము. వస్త్రంతో పరలోకమయబద్ధం అనే పాట. ఈ టైంలో సండే స్కూల్ పిల్లలు బయట ఏర్పాటు చేయండి. ఈ పాట అయిపోగానే సండే స్కూల్ పిల్లలు బయటకు పంపి ఏర్పాటు చేస్తాము. కాబట్టి సండే స్కూల్కు బయట షెడ్లో ఏర్పాటు చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ మందిరంలో చేసి వేయండి. బ్రదర్స్ అంతా అక్కడ వెళ్ళి మందిరంలో కూర్చుంటారు. ఒకవేళ చేసిన లేకపోతే ఇప్పుడు చేసి తీసుకెళ్ళి వేసేయండి. మందిరంలో వారు కూర్చుంటే కనపడుతూ ఉంటాము. మీకు కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ విషయం దయచేసి బాధ్యత సోదరులు సేవకులు వాలంటీర్స్ గమనించాలని మీకు మనవి చేస్తుంటున్నాను.
ఆ విషయం దయచేసి గమనించండి. ఇప్పుడు మనం పాట సంఖ్య 10 మనం పాడుకుందాం. మందిరం ముందు కోర్టుకో అక్కడ కూడా చాలా నీడు ఉంటుంది, అదంతా నీడే కాబట్టి అక్కడ కూడా చేసి వేయండి బ్రదర్స్. కాబట్టి ఇప్పుడే బ్రదర్స్ అందరూ ఆయన త్వరగా రాబోతున్నాడు. And he is going to reckon with you. ఆయన నీతో లెక్క అడగబోతున్నాడు. What reckoning? దాన్ని ఏం లెక్క As a చూస్తా. master, he will ask, what did you do for me? కాబట్టి యజమానుడిగా అంటాడు, నా నిమిత్తం ఏం What చేశావు? is the service you did? నా కొరకు నువ్వు ఏం సేవ చేశావు? You cannot say, I was a student, I was studying. నేను చదువుకుంటున్న విద్యార్థిని కనుక ఏమి చేయలేదు అని I was చెప్పలేవు. working in the government office, so what can I do? అయ్యా నేను గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాను, నీ కొరకు ఏం చేయగలను? Full-time servants only are servants. ఆ సంపూర్ణ సేవకు వచ్చేదే వాళ్ళైతే చేస్తారు. No, it is not so. ఆ రీతిగా చెప్పడానికి లేదు. Each one of us are servants. మనలో ప్రతి ఒక్కరం దాసులమే. God needs our service. Each one of our service God needs. మనలో ప్రతి ఒక్కరి సేవ ప్రభుకు కావాలి. You cannot waste your time. You cannot be lazy. నువ్వు సేవను నీ సమయాన్ని వృధాపరచలేవు, సోమరిగా ఉండలేవు. God has given some talent to you దేవుడు నీకు ఏదో ఒక తలాంతు ఇచ్చి to ఉంటాడు, use for Him. ఆయన కొరకు వాడతాను. So what is that you are doing? Are you lazy? దాన్ని ఏం చేస్తున్నావు? సోమరిగా ఉన్నావా? Master will reckon. యజమానుడు లెక్క అడుగుతాడు. You have to give account to Him. నువ్వు ఆయనకి లెక్క చెప్పాను. No excuse you can give. ఆ దినాన్ని ఏ సాకులు ఉండవు నీకు. If you want rewards, ఒకవేళ ఈ బహుమానాలు కావాలంటే you have to work for the Lord, serve the Lord. ప్రభు కొరకు పని చేయాలి, ఆయనను In సేవించాలి. 1 Corinthians chapter 3, మొదటి కొరింథీ 3వ verse అధ్యాయం 8. 8వ వచనం. 1 Corinthians chapter 3 and verse 8. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 8వ వచనం. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. Every man, he will be given reward. కాబట్టి ప్రతి వ్యక్తికి జీతం For ఇవ్వబడు. reward, you have to work. కనుక బహుమానం కొరకు పని చేయాలి. Today, who are you? ఇది నా నువ్వెవరు? You are a servant of God. నువ్వు దేవుని సేవకుడు. God has kept you as a servant in the place where you are. నువ్వు ఉన్న చోట తన దాసునిగా దేవుడిని ఉంచాడు. The Lord wants laborers. దేవునికి పనివారు కావాలి. Harvest is there in the entire world. కోత లోకమంతటా ఉంది. Mark Gospel chapter 16 and verse 15 says, go into all the world and preach the gospel. మార్కు 16:15 సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడు. This is for whom? ఎవరి కొరకు? All his disciples, ఆయన శిష్యులందరికీ, all his followers. ఆయనను వెంబడించే They వారందరూ. have to share the gospel with others. మనం ఇతరులతో స్వార్థను So ప్రకటించాలి. don't give any excuse. దీనికి సాకులు చెప్పకండి. Don't be busy and wasting your time. మీ సమయాన్ని వృధాపరచకండి. I always tell like this. నేను ఎప్పుడు ఇలా చెప్తా ఉంటాను. If you are a student, ఒకవేళ నువ్వు విద్యార్థి అయితే, for the school you are a student, but for the Lord you are an evangelist. చూడండి, స్కూల్ కి అయితేనేమో నువ్వు విద్యార్థివి, కానీ ప్రభు దృష్టిలో నువ్వు సువార్తికుడు. If you go to a doctor, ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే, for the hospital you are a patient, చూడండి హాస్పిటల్ కొరకైతే నువ్వు రోగివి, but for the Lord you are an evangelist. అయితే ప్రభు కొరకైతే నువ్వు If సువార్తికుడు. you are traveling by flight or train or bus, ఒకవేళ విమానంలో గానీ, ట్రైన్ లో గానీ, బస్సులో గానీ ప్రయాణిస్తూ for ఉంటే, them you are a passenger. వారి దృష్టికి నువ్వు ఒక ప్రయాణికుడు. But for the Lord you are an evangelist. అయితే ప్రభు దృష్టిలో నువ్వు సువార్తికుడు. And if you are working somewhere, you are an employee in that company. ఎక్కడనో కంపెనీలో పనిచేస్తుంటే ఆ కంపెనీ ఉద్యోగస్తుడు. But for the Lord you are an evangelist. అయితే ప్రభు దృష్టిలో నీవు సువార్తికుడు. So wherever you are an evangelist. కనుక నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు సువార్తికుడివే. I can tell you that అది చెప్పగలను. the Lord is taking us to many places. దేవుడు నన్ను పలు ప్రదేశాలకు So many తీసుకెళ్తున్నాడు. times the Lord has taken me abroad also. చాలా సార్లు విదేశాలకు ప్రభు But తీసుకువెళ్ళాడు. one God servant's wife, that sister told me, ఒక దైవ సేవకుడి భార్య ఒకసారి నాతో చెప్పింది. this Brother Baksin's testimony and give. కాబట్టి భక్సింగ్ గారు సాక్ష్యాలు తీసుకెళ్లి ఇవ్వయ్యా. I was going to China. నేను చైనాకు పోతున్నాను. China, who will accept, but I took that. చైనాలో ఎవరు తీసుకుంటారండి? అయినా తీసుకెళ్ళా. For the company I am an employee, I am going there. కనుక నేను కంపెనీ ఎంప్లాయీగా అక్కడికి వెళ్తున్నాను. But I am an evangelist for the Lord. నేను ప్రభు కొరకు సువార్తికుడును కదా. Share the gospel with many there. అక్కడ చాలా మందితో సువార్త ప్రకటించారు. This time we were coming from Chennai by train, ఈసారి నేను చెన్నై నుండి ఇక్కడికి ట్రైన్ లో వచ్చాను. my wife and myself. నా భార్య నేను. So who are we? ఎవరు మేము? Passengers. ప్రయాణికులం. But we are evangelists. అయితే మేము సువార్తికులం కూడా. I booked my train in some other train, నేను నా ట్రైన్ లో వేరే ట్రైన్ లో బుక్ but చేసుకున్నాను. I cancelled that. దాన్ని క్యాన్సిల్ Then చేసుకున్నాను. I wanted to come by car. నేను కారులో వద్దాం I అనుకున్నాను. cancelled that also. దాన్ని కూడా క్యాన్సిల్ Then I చేసుకున్నాను. thought God is taking us with a purpose in this train. దేవుడు ఈ ట్రైన్ లో ఒక ఉద్దేశంతోనే తీసుకెళ్తున్నాడని I sat down there. అక్కడ కూర్చున్నాను. Many students came. చాలా మంది విద్యార్థులు They are వచ్చారు. all happy. They are going for holidays. వారందరూ కూడా సెలవు దినాలు కాబట్టి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. And kept all of them. వాళ్ళందరినీ కూర్చోబెట్టారు.
Then we gave the New Testament to each one of them. వాళ్ళు ప్రతి ఒక్కరికి క్రొత్త నిబంధన We ఇచ్చారు. told about the Lord Jesus Christ. యేసు ప్రభువుని గురించి చెప్పారు. They joyfully heard. వాళ్ళు సంతోషంగా విన్నారు. 8 students we were able to give the New Testament. కాబట్టి 8 మంది విద్యార్థులకి క్రొత్త నిబంధన ఇవ్వగలిగారు. I go to the doctor. నేను డాక్టర్ దగ్గరికి I go to వెళ్తాను, the hospital. హాస్పిటల్కి వెళ్తాను. I am an evangelist. నేను సువార్తికుడిని. Without giving New Testament to the doctor or nurses, I will not come out. చూడండి, డాక్టర్ కానీ నర్సులకు కానీ క్రొత్త నిబంధన ఇవ్వకుండా బయటికి రాను. I went for haircut one day. ఒకసారి క్షౌరం కొరకు వెళ్ళాను. I should go cut my hair, pay money and come back, no? కాబట్టి జుట్టు కత్తిరించుకొని డబ్బులు కట్టి రావాలి. I am an evangelist. కానీ నేను So సువార్తికుడిని. there were 10 people sitting there. I gave New Testament to everybody. అక్కడ నాలాగా కత్తిరించుకోవడానికి వచ్చిన 10 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా 10 మందికి నువ్వు క్రొత్త నిబంధన You ఇచ్చావు. go to the shop also. షాప్ కి వెళ్ళండి. Why you are going there? ఎందుకు వెళ్తారు? For business, no? కనుక వ్యాపారం కొరకు వెళ్తారు కదా. But when you meet somebody, give the gospel to them. ఎవరినైనా కలుసుకున్నప్పుడు వారికి సువార్త So ఇవ్వండి. like that you can give the gospel to many people. ఆ రీతిగా అనేకులకు సువార్త ఇవ్వచ్చు. And remember, everybody is accepting. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు. They are not rejecting. వాళ్ళు కాదండం లేదు. God sends some people to your house also. దేవుడు కొన్నిసార్లు మీ ఇంటికే పంపుతాడు కొంతమంది. Swiggy, Zomato. స్విగ్గీ, జొమాటో They are coming and supplying things to you. వాళ్ళు వచ్చి మీ ఇంటికి ఈ సరుకులు తీసుకొచ్చేస్తారు. Amazon. Amazon. All are coming, no? వాళ్ళంతా వస్తా ఉంటారు. God is sending you ప్రభు పంపిస్తున్నాడు. Why? ఎందుకు? to give chapati, paratha to you or what? చపాతి పొరోటాలు ఇవ్వడానికి No. కాదు. So that you can give the gospel to them. వారికి నువ్వు సువార్త ప్రకటించు. Whoever comes to our house, we will give the New Testament and మా say. ఇంటికి ఎవడన్నా వచ్చాడంటే వాడి క్రొత్త నిబంధన ఇవ్వాల్సిందే. Some people touch my feet and take it. కొంతమంది ఏమో నా పాదాలు తాకి దండం పెట్టి They are taking తీసుకుంటారు. that joyfully. So సంతోషం. this is the way we have to evangelize. ఈ రీతిగా మనం సువార్త So ప్రకటించాలి. each one of us are evangelists. మనందరం సువార్తికులమే. In our assembly in Chennai, చెన్నైలో మా it అసెంబ్లీలో is a very small assembly. అది చాలా చిన్న సంఘం. 60 people gathered there. 60 మంది కూడుకుంటారు. My wife and some sisters decided. నా భార్య కొంతమంది స్త్రీలు తీర్మానం చేసుకున్నారు. God spoke to them. వారితో ప్రభు They మాట్లాడాడు. distribute the New Testament వారు క్రొత్త నిబంధనలు పంచేవారు to schools and colleges. కాలేజెస్ లో, స్కూల్. So we cannot go to the school and college and give the New Testament. It's not allowed. మనం అయితే స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళ్ళడానికి వారు So అనుమతించారు. what they decided, వాళ్ళు ఏం తీర్మానం చేసుకున్నారు? whole day there will be chain prayer వాళ్ళు దినమంతా గొలుసు ప్రార్థన and the చేస్తారు. previous day prayer will be there. అంతకు ముందు రోజు ప్రార్థన ఉంటుంది. Every Wednesday, ప్రతి బుధవారం around 6 or 7 sisters, 6-7 మంది స్త్రీలు they will go, వాళ్ళు వెళ్తారు. they will stand outside the school in the bus stop వారు ఆ స్కూల్ కానీ బస్ స్టాప్ కానీ బయట నిలబడి ఉంటారు. and then start distributing the New Testament. ఆ క్రొత్త నిబంధనలు ఇస్తా ఉంటారు. They started giving. Every Wednesday they went. ప్రతి బుధవారం ఆ రీతిగా వాళ్ళు 6, వెళ్తారు. 7 sisters only. 6-7 మాత్రమే The burden to share the word of life to them. దేవుని జీవవాక్యాన్ని వారితో పంచుకోవడానికి. They visited 103 places కాబట్టి 103 స్థలాలు వాళ్ళు in దర్శించారు Chennai. చెన్నై. And they gave 160,000 New Testaments. 1,60,000 క్రొత్త నిబంధనలు When అందజేస్తారు. one New Testament goes to one house, ఒక్క క్రొత్త నిబంధన ఒక ఇంటికి that వెళ్తారు. can bring change in their entire house. ఆ ఇల్లంతటిలో మార్పు Because తీసుకొస్తారు. it's the word of life. ఎందుకంటే అది జీవవాక్యం. At least 4 people can read that. కనీసం 4 చదువుతారు So ఆయన. at least 6 lakh people will be reached by that. ఆ రీతిగా 6 లక్షల మందికి అది చేరుతుంది. And it will bring life in their life. అది వారి జీవితంలో జీవం That is తీసుకొస్తుంది. what this world requires. The dead people require this word of life. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మృతమైనటువంటి మనుషులకు ఈ జీవవాక్యం ఎంతో అవసరం. The Lord needs your hands to give this. కాబట్టి దేవుడు నీ చేతుల ద్వారా వారికి ఇది I told అందజేస్తాడు. these sisters, నేను ఈ సిస్టర్స్ చెప్పాను, those who went every Wednesday, no? ప్రతి బుధవారం వెళ్ళే Simple sisters. సాధారణమైన సహోదరులు. What blessed hands they are. వారి చేతులు ఎంత ధనికరమైనవి. Each of your hand has given 25,000 New Testaments. మీరు ప్రతి ఒక్కరి చేతులు 25,000 పుస్తకాలు And ఇచ్చారు. 3 times they were taken to the police station also. 3 సార్లు వాళ్ళని పోలీస్ స్టేషన్ కూడా తీసుకున్నారు. Finally, they will go, come out of the police station, go and give in some other place. కాబట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, బయటకు వస్తారు, మళ్ళీ They స్వాతంత్రం. never stopped that. వాళ్ళు ఆపలేదు. So many lakhs have been given. కొన్ని లక్షలు ఇచ్చారు. In Chennai, something happened. చెన్నైలో ఏదో జరిగింది Many years ago. కొన్ని సంవత్సరాల క్రితం. There was one murder in the classroom. క్లాస్ రూమ్ లో ఒక హత్య జరిగింది. One boy murdered the teacher. ఒక పిల్లవాడు టీచర్ ని చంపేశాడు. In the class, she died in the classroom. క్లాస్ లోనే ఆమె చచ్చిపోయింది. So one Muslim boy saw that and he was mentally affected because he saw the blood dying. ఆ టీచర్ గారు హత్య చేయబడ్డం, ఆ రక్తాన్ని చూసి ఒక ముస్లిం పిల్లవాడికి మానసికంగా దెబ్బతిన్నాడు. Parents were very worried. పిల్లలు చాలా చింతపడుతున్నారు. This తల్లిదండ్రులు చాలా 11th class చింతపడుతున్నారు. boy has become mental.
వీడు ఇంటర్మీడియట్ చదువుతున్న వాడు మానసిక రోగయ్య. They took him to many hospitals. అనేక హాస్పిటల్స్ తీసుకెళ్ళి Nothing happened. ఏం జరగలేదు. They took him to Mecca and other places. మక్కా ఇలాంటి ప్రదేశాలకు కూడా తీసుకెళ్ళారు. Nothing happened. ఏం జరగలేదు. So sitting in the house, నేను ఒక రోజు ఇంట్లో after I know కూర్చున్నప్పుడు, ఆయన కూర్చున్నప్పుడు he was watching the television. తాను టెలివిజన్ చూస్తాం. Television, above the television, there is a New Testament. ఆ టెలివిజన్ పైన ఒక క్రొత్త నిబంధన ఉంది. So something was telling this boy, read that book. ఈ పిల్లవాడికి ఏదో చెప్తుందనంట, ఆ పుస్తకం చదువు. Because that book is above the television. ఎందుకనగా ఆ పుస్తకం టెలివిజన్ పైన ఉంది. He took that book ఆ పుస్తకం and తీసుకున్నాడు, started reading that. దాన్ని చదవడం ప్రారంభించాడు. As he was reading the word of God, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా, remember this really happened. ఇది వాస్తవికంగా He జరిగింది. was reading about the miracles which Jesus did in Matthew's gospel. యేసు ప్రభువారు మత్తయి సువార్తలో చేసిన సూచక్రియలు చదువుతున్నప్పుడు, As he was reading that, దాన్ని చదువుతుండగా he became all right. తను He was healed. స్వస్థపడ్డాడు. Word of life healed this boy. దేవుని జీవవాక్యం ఈ వ్యక్తిని బాగు The చేసింది. name of Jesus healed this boy. యేసు నామం ఈ వ్యక్తిని He was స్వస్థపరిచింది. healed completely. సంపూర్ణంగా స్వస్థపడ్డాడు. One day in the exhibition in Chennai, ఒకసారి చెన్నైలో జరిగిన ఎగ్జిబిషన్ లో this family came to the Gideon bookstall. ఈ కుటుంబము గిడియన్ బుక్ స్టాల్ దగ్గరికి They వచ్చారు. were all wearing that black dress. వాళ్ళంతా నల్లటి దుస్తులు They వేసుకున్నారు. gave a gift to that people. కాబట్టి వారికి కొంత బహుమానం ఇచ్చారు. They said they use it for Bible distribution. అయ్యా బైబిల్ డిస్ట్రిబ్యూషన్ కొరకు మీరు డబ్బు వాడుకోండి. These people said, we will not take from Muslims. వాళ్ళు అన్నారు, మేము ముస్లిమ్స్ దగ్గర నుంచి తీసుకోవడం Keep it with yourself. We will give you New Testament. మీకు కావాలంటే ఇంకో న్యూ టెస్ట్మెంట్ ఇస్తాము, మీ డబ్బులు మీరే You పెట్టుకోండి. know what they said? వాళ్ళు ఏమన్నారు తెలుసా? We are all born again and baptized. మేమందరూ తిరిగి జన్మించి బాప్తిసం పొందినాం. This is what happened in our family. Our boy became all right by reading the New Testament. ఆ న్యూ టెస్ట్మెంట్ చదవడం ద్వారా మా కుమారుడు బాగుపడ్డాడు. మా కుటుంబంలో జరిగిన సంఘటన This ఇది. really happened. ఇది నిజంగా జరిగింది. I can tell many stories like that. ఇటువంటి చాలా కథలు చెప్పగలం. So why don't you start giving the New Testament or the word of life in some way or other to others? ఎందుకు మీరు ఈ రీతిగా కొత్త నిబంధనలు ఏదైనా పుస్తకాలు ఇతరులకు ఎందుకు ఇవ్వకూడదు? Because you have to serve the Lord. మీరు సేవించాలి You దేవుడు. are all evangelists wherever you are. మీరు ఎక్కడున్నా దేవుని సువార్థికులు మీరు. Don't be idle, don't be lazy, don't give excuse and stay without giving the gospel to others. సువార్త ఇవ్వకుండా సోమరిగా ఉండవద్దు, లేక పని లేకుండా ఉండవద్దు. If you serve the Lord will honor you. ఒకవేళ నువ్వు ప్రభుని సేవిస్తే ప్రభు నేను That ఘనపరుస్తాడు. will happen in the judgment seat of Christ. అది క్రీస్తు న్యాయపీఠం మీద జరుగుతుంది. John's Gospel chapter 12 and verse 26. You want honor from the Heavenly Father, you serve the Lord. చూడండి, యోహాను సువార్త 12:26లో చెప్తాడు, ఒకడు యెహోవాను సేవించిన యెడల నా తండ్రి చేత వాడు So we ఘనపరచబడతాడు. are encouraging many families to distribute this New Testament. ఈ క్రొత్త నిబంధనలు పంచేదానికి చాలా కుటుంబాలు మేము ప్రోత్సహిస్తున్నాం. 17 families are committed, they are distributing. ఇప్పుడు 17 కుటుంబాలు దీనికి వారు సిద్ధపడి So పంచుతున్నారు. I have a desire every day at least 10 I should give for somebody. నాకు కూడా కోరిక ఉంది, దినానికి కనీసం 10 మంది కన్నా నేను So ఇవ్వాలి. time is short. కాలం కొంచెంగా ఉంది. Your time of service is very short. నీవు సేవించే దాని కొరకైన కాలం కొంచెంగా ఉంది. Use that time, make use of that time. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో. So this is how you can be prepared as a master and servant in the judgment seat of Christ. మరి ఈ విధానంలోనే యజమానుడు దాసునికి సంబంధించిన విధానంలో ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు And కనపడతావు. also in the judgment seat of Christ, తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట your good and bad you have done in this body will be evaluated. చూడండి, నీ దేహంతో చేసిన మంచి చెడులు పరిశీలించబడతాయి. So all your works are going to be examined. నీ క్రియలన్నీ అక్కడ It పరీక్షించబడతాయి. is like a final examination for you. అది నీకు చివరి పరీక్షలుగా In the ఉండబోతుంది. school and college, how do you face the final examination? చూడండి, స్కూల్లో గానీ కాలేజీలో గానీ ఫైనల్ పరీక్షలు ఎట్లా రాస్తావు? If you write many tests during the year, చూడండి, సంవత్సరం అంతట్లో అనేకమైన పరీక్షలు రాస్తూ ఉంటే that will prepare you for the main examination. అది ఆ చివరి అంతిమ పరీక్షకు నేను సిద్ధం If you చేస్తాను. don't attend, if you bunk those examinations, ఒకవేళ మధ్యలో పెట్టే పరీక్షలన్నీ ఎగరగొడతా ఉంటే you'll fail in the main ఆ examination. చివరి పరీక్షల్లో ఫెయిల్ అయిపోతావు. So you join Narayana or this college, that college, where they talk about this professional courses. చూడండి, ఈ ప్రొఫెషనల్ కోర్సుల గురించి మాట్లాడే నారాయణ ఇట్లాంటి కాలేజీలో జరిగితే More than teaching, they conduct more tests. వాళ్ళు బోధించేదానికంటే పరీక్షలు ఎక్కువ పెడతారు. So many tests they will conduct. ఎన్నో పరీక్షలు పెడతారు. Why? కారణం To prepare you for the main examination. ఆ చివరి ఎగ్జామ్ కొరకు So సిద్ధపరచాలి. our works are going to be judged. Good and bad is going to be judged. ఇక మన మంచి క్రియలు చెడు క్రియలన్నీ అక్కడ So పరీక్షించబడతాయి. you have to examine more and more. కాబట్టి నువ్వు పరీక్షించుకోవాలి So ఎక్కువగా. one examination is when we come around the Lord's table. ఒక పరీక్ష ఎప్పుడు అని అంటే బల దగ్గరికి మనం చేరవచ్చు. A weekly examination. అది వారం వారం చేసే
చేసే పరీక్ష. So we do that. అది చేస్తా. Do that sincerely. అది యథార్థంగా చేయి. Really confess your failure and forsake that. నీ పతనాల్ని ఒప్పుకో, విడిచిపెట్టు. Confession is completed only if you forsake. చూడండి, ఈ ఒప్పుకోలు అనేది ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే దాన్ని విడిచిపెట్టినాం. If you don't forsake, your confession is not accepted. ఒకవేళ నువ్వు విడిచిపెట్టకపోతే నీ ఒప్పుకోలు అంగీకరించబడదు. That is a weekly examination. అది వార పరీక్ష. And also you should have a daily examination. తర్వాత ప్రతిరోజు పరీక్ష ఉండాలి. How do you examine? ఎట్లా In the word of God. వాక్య వెలుగు. James 1:23 says, యాకోబు 1:23 చెప్పండి. word of God is like a mirror. దేవుని వాక్యం అద్దం లాంటి. So every day we see the mirror. ప్రతిరోజు అద్దం చూసుకుంటాంగా. Without mirror we cannot, we don't come out of the house. అసలు అద్దం చూడకుండా ఇంటి నుంచి బయటికి This is రాను. how you are. ఎలా ఉన్నామో చూసుకుంటా. And if there is some problem, you correct yourself. ఏదైనా సమస్య ఉంటే సరి చేసుకుంటా. If you are looking a little dark, కొంచెం పౌడర్ వేసుకొని పెయింట్ వేసుకొని అట్లా వస్తారు కదా. ఒకవేళ నల్లకి కనపడ్డా అనుకో, పౌడర్ లేకపోతే ఇది 4 పెయింట్లు కూడా వచ్చినాయి, అవి కూడా వేసుకుని వస్తారు. You see the mirror and correct yourself. కాబట్టి అద్దాన్ని చూసుకుని నిన్ను సరి చేసుకుంటావు The కదా. same way, అదేలా word of God is a mirror for your correction. నిన్ను సరి చేయడానికి దేవుని వాక్యం అద్దం లాంటిది. Mirror never tells lies. చూడండి, అద్దం ఎప్పుడు అబద్ధాలు చెప్పదు. Word of God will never tell a lie. దేవుని వాక్యం ఎప్పుడు అబద్ధాలు It చెప్పదు. shows your true condition నీ నిజ స్థితిని so చూపిస్తుంది. that you can correct yourself. తద్వారా నువ్వు సరి And చేసుకోవాలి. also, you come in the presence of the Lord to examine yourself. తర్వాత నిన్ను పరీక్షించుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి. Many years ago, చాలా I సంవత్సరాలు attended a training program. నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వెళ్ళాను. In that program, ఆ ప్రోగ్రామ్ లో I said as a leader, వాళ్ళు ఒక నాయకుడుగా what you should do, మీరేం చేయాలంటే, every day end lo, you have to reflect yourself. కాబట్టి ప్రతిరోజు ముగింపులో నిన్ను నీవు పునఃపరిశీలన What చేసుకోవాలి. all I did during the day, దినమంతట్లో ఏం చేశారు, what all you did, what all you should not have done. I should have done like this, I should not have done like that. నేను ఈ దినమంతట్లో ఏం చేశాను, ఏం చేయకుండా ఉంటే బాగుండేది, ఎలా ఇంకా నేను చేస్తే బాగుండేది. So reflection. దాన్ని ఆ రీతిగా పరిశీలన They చేస్తాను. said 10 minutes you reflect yourself. కానీ 10 నిమిషాలు నిన్ను నీవు పరిశీలించు. Then they said you will be a better leader, you will be a better person. వాళ్ళు ఏమన్నారంటే, అట్లా ఉంటే నీ ఇంకా కాస్త మంచి The same నాయకుడు. way spiritually also, ఆత్మీయంగా కూడాను if you want to live a life which is pleasing unto God, ప్రభువుకు సంతోషకరమైన జీవితం గడపాలంటే, since our life is full of activities మన జీవితంలో చాలా పనులు ఉంటాయి and కదా. all these activities are going to be judged, ఈ పనులన్నీ కూడా ఆ దినాన whether it is పరీక్షించబడదు. good or bad, అది మంచిదైనా whether చెడ్డదైనా, you have pleased the Lord or not, ఆ దేవుని సంతోష పెట్టినా పెట్టకపోయినా, whatever you do, it should be acceptable to God. నువ్వు చేసేదంతా ప్రభుకి అంగీకారంగా Whatever ఉండాలి. you do should be pleasing unto God. నువ్వు చేసేది ప్రభుని So you should సంతోషపెట్టాలి. have a daily examination. కనుక ప్రతిరోజు పరీక్ష ఉండాల్సిందే. 10 minutes you examine yourself. 10 నిమిషాలు నిన్ను That పరీక్షించుకోవాలి. will prepare you for the coming of the Lord Jesus Christ and the judgment seat of Christ. ఆవే ప్రభు రాకడ కొరకు, ఆ న్యాయ తీర్పు కొరకు నేను సిద్ధపడు. Especially your secret life, hidden life, which nobody else knows. కాబట్టి వాస్తవికంగా ఎవరు నిన్ను చూడని నీ రహస్య జీవితం, There is a life, secret life for everyone. ప్రతి ఒక్కరికి రహస్య జీవితం ఉంటుంది. We have a hidden life which others cannot see. ఎవరు మనల్ని చూడలేదు, That you have to examine yourself. అది కూడా పరీక్షించుకోవాలి. In Psalm 19 we read that. కీర్తనలు 19లో మనం చదువుతాం. Psalm 19. 19వ కీర్తన Last 2 verses. చివరి 2 వచనాలు. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవ జ్ఞాపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడని అధికార ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం The లగును. words of our mouth and the meditation of our heart should be acceptable to the Lord. కాబట్టి నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం ప్రభుకు Verse అంగీకారం. 12 says, cleanse me from secret faults. తర్వాత 12వ వచనంలో చెప్తాడు, నేను రహస్యంగా చేసిన తప్పులు So క్షమించు. you have to examine yourself. You know and you examine. కాబట్టి నీ విషయం నీకు బాగా తెలుసు కనుక నిన్ను నీవే పరీక్షించుకో. Psalm 139 verse 23 and 24. కీర్తన 139, 23, 24. Search me, O God, and know my heart. Try me and know my thoughts. ప్రభా, నీవు నన్ను పరిశీలించుము, నా హృదయంలో ఉన్నది తెలుసుకును. If there is any way I have grieved you, ఏ విషయంలోనైనా నిన్ను దుఃఖపెట్టి ఉంటే ask for forgiveness. క్షమాపణ అడగండి. So everyday examination is required to prepare yourself for the coming of the Lord. ప్రభు Jesus రాకడ Christ. కొరకు నిన్ను సిద్ధపరచుకోవడానికి ప్రతిరోజు నిన్ను పరిశీలించుకోవడం అవసరం. More tests, ఎక్కువ పరీక్షలు, then you can be awarded in that day. ఆ దినాన నీకు బహుమానాలు You ఇవ్వాలి. are going to be tested, evaluated. అక్కడ నిన్ను కూడా దేవుడు పరిశీలించి Final examination. చివరి పరీక్ష. You should not be ashamed. అక్కడ సిగ్గుపడకూడదు. Prepare yourself. నిన్ను So సిద్ధపరచు. these are the 2 areas where you have to prepare yourself for the మనల్ని సిద్ధ judgment seat of Christ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడడానికి 2 విషయాల్లో ఎప్పుడు మనం పరీక్ష And చేస్తాం. lastly,
చివరిది Revelation chapter 19 ప్రకటన 19 and verse 7. 7వ వచనం. Revelation chapter 19. ప్రకటన 19 We'll read this verse all together. We have read this already. We'll read it again. మళ్ళా అందరికి 6-7 వచనాలు కలిసి ఉన్నాయి. We'll కలిసి read it చదువుతాం. loudly, please. గట్టిగా చదవండి. అప్పుడు గొప్ప జన సమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలొక స్వరం, సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా విని, Wife has made herself ready. తన భార్య తను తాను So సిద్ధపరచు. all the angels are waiting for this marriage day. ఈ వివాహ దినం కొరకు దూతలందరూ వేచి ఉన్నారు. Their eyes are on this bride. వారి దృష్టి అంతా కూడా ఈ పెళ్లి కూతురు మీద ఉంది. Beautiful bride. కానీ అందమైనటువంటి పెళ్లి కుమార్తె Prepared and ready. తను తాను Who is సిద్ధపరచుకొని this beautiful and bride? Prepared bride. సిద్ధపడిన ఈ అందమైన పెళ్లి కుమార్తె ఎవరు? You and me. నీవు నేనే. As a believer, we should be prepared as a bride. కాబట్టి నీవు నేను కూడా ఒక సంఘ వధువుగా సిద్ధపడాలి. Always remember and think, I am a bride for the Lord Jesus Christ, for the heavenly bridegroom. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ గమనంలో ఉండాలి. రాబోతున్న పరలోక పెళ్లి కుమారుడికి భార్యగా నేను ఉండబోతున్నా. I should be beautiful. నేను చాలా అందంగా ఉండాలి. I should be prepared always. నేను ఎప్పుడు నన్ను సిద్ధపరచు, Ready to meet my bridegroom. నా పెళ్లి కుమారుడిని The కలుసుకోవడానికి. Lord has saved me. ప్రభు నన్ను He has రక్షించాడు. given the garment of salvation and robe of righteousness. నాకు రక్షణ వస్త్రం ఇచ్చాడు, నీతి వస్త్రం He ధరింపజేశాడు, has sanctified me. నన్ను శుద్ధి చేశాడు. He has given this holiness as my beauty. నాకు సౌందర్యంగా ఉండునట్లు He పరిశుద్ధతనిచ్చాడు. has separated me. That is the beauty. నన్ను ప్రత్యేకపరిచాడు, అదే నా The సౌందర్యం. king shall greatly desire thy beauty. కనుక నా ప్రభువు ఈ సౌందర్య విషయంలో ఎక్కువగా ఆశిస్తూ He ఉన్నాడు. desires our beauty. మన అందాన్ని కోరేవాడే. Are we beautiful in the sight of God today? ఈ దినాన దేవుని దృష్టికి అందంగా As ఉన్నావా? a bride, are we prepared? ఒక పెళ్లి వధువులాగా సిద్ధపడుతున్నావా? So I will tell one story. నేను ఒక కథ చెప్తాను. Here there is a village called Madirala. మద్దిరాల అనేటువంటి ఒక గ్రామం ఉంది ఇక్కడ. Unda? ఉంది. Tells okay. Madirala Padu. Madirala Padu. మద్దిరాల పాడు. That in that village, ఆ గ్రామంలో okay, one girl is there. ఒక అమ్మాయి ఉంది. And she is a very poor girl, తాను బీదరాలు, not educated, పెద్దగా చదువుకోలేదు, very poor family, చాలా బీద కుటుంబం, sickly also, తర్వాత రోగగ్రస్తురాలు, not good looking also. అంత చూడడానికి చక్కగా ఉండదు. All neglect her. అందరూ ఆమెను నిర్లక్ష్యం Nobody చేస్తారు. likes her. ఎవరు ఇష్టపడరు. And she's almost 23 years old now. ఆ అమ్మాయికి ఇప్పుడు 23 సంవత్సరాలు. That girl's name is Manamma. ఆ అమ్మాయి పేరు మారమ్మ. Manamma. మానమ్మ, అట్లా పేరు ఉందా? మణెమ్మ ఉండదు. మణెమ్మ. ఓకే, సారీ. చెప్పండి. ఆ అమ్మాయి పేరు మణెమ్మ. 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 మదిరాల పాడులో మనమ్మ. మద్దిరాలు పాడుల్లో మణెమ్మ. She's a girl ready for marriage. ఆ అమ్మాయికి పెళ్లి చేయబడడానికి సిద్ధంగా ఉంది. Nobody to get her married. అది ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. Who will get married? ఎవరు చేసుకుంటారు అలాంటి అమ్మాయిని? Nobody will select her. ఎవరు ఆమెను చూడడం లేదు. Because she has no money, no dowry. అమ్మాయి అమ్మాయి కట్నాలు ఉంటేనే వస్తారు కదా. డబ్బులు లేవు, No job. కట్నాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఉద్యోగం కూడా లేదు. But there is one man in USA, యుఎస్ఏలో ఒక మనుషుడు ఉన్నాడు. and that man's name is Manlin. ఆ వ్యక్తి పేరు మ్యాండ్రిన్. And he said, I'm going to marry this girl. అంటే ఆ వ్యక్తి అన్నాడు, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. All are looking as if it is a real story. అది నిజమైన కథలాగా అందరు ఎదురు చూస్తున్నారు. It is an imaginary story. ఇదంతా ఊహాగానాలతో చెప్పే కథ. So this Manlin కనుక ఈ మ్యాండ్రిన్ decided to marry this girl from this village. ఈ గ్రామంలో ఉన్న ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. He selected her. ఆమెను ఎన్నుకున్నాడు. He got many offers అలాగే చాలా సంబంధాలు వచ్చినాయి. because he's a rich man, ఎందుకంటే ఐశ్వర్యవంతుడు, highly qualified, చాలా ఉన్నత విద్యాభ్యాసం చేసిన but వాడు. he did not select anybody. అది ఎవరిని ఎన్నుకోలేదు, But he selected this girl. ఈ అమ్మాయిని ఎన్నుకున్నాడు. And పెళ్లి చూపు అయిపోయింది. పెళ్లి చూపు కూడా అయిపోయింది. Date is not fixed. ఇంకా దినము నిర్ణయించబడలేదు. But engaged. అయితే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. So that man said, అప్పుడు ఆ మనుషుడు అన్నాడు, my father is the president of USA. మా నాన్నగారు యుఎస్ఏ ప్రెసిడెంట్, He is going to take over on 20th of January. Trump garu. జనవరి 20వ తారీఖు ఆయన ఆ పదవి బాధ్యతలు స్వీకరిస్తాడు. We will be moving to White House.
కాబట్టి మనం ఇద్దరం కలిసి వైట్ హౌస్కి వెళ్తాము. ఫస్ట్ నేను పోతా, ఫస్ట్ నేను పోతాను, అది ప్రిపేర్ చేస్తాను. నేను అక్కడ సిద్ధం చేస్తాను. దెన్ ఐ విల్ కమ్ అండ్ మ్యారీ యూ అండ్ టేక్ యూ టు వైట్ హౌస్. ఆ తర్వాత వచ్చి పెళ్లి చేసుకొని ఆ వైట్ హౌస్ తీసుకెళ్తాం. హీ హాస్ టు కమ్ ఫ్రమ్ న్యూయార్క్. న్యూయార్క్ నుంచి రావాలి. ఎక్కడ రావాలా? ఎక్కడికి? మధ్యరాలపాడు. మధ్యరాలపాడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలా? ఎవరిని చేసుకోవాలి? మనని చేసుకోవాలి. మనం చేసుకోవాలి. బట్ హీ టోల్డ్ హర్, ఆమెతో చెప్పాడు, ఐ విల్ గివ్ ఆల్ మనీ టు యూ. డబ్బంతా ఇస్తాను నీకు. ఆ విలేజ్ లో వాటర్ లేదు, నో వాటర్. ఆ విలేజ్లో వాటర్ సరిగా లేదు. ఐ విల్ సప్లై కిన్లే వాటర్. నీకు కిన్లే వాటర్ ఇస్తాను, మంచిగా కిన్లే వాటర్. ఐ విల్ సప్లై, యూ కెన్ టేక్ బాత్ ఎవ్రీ డే 2 times a day. కాబట్టి కిన్లే వాటర్ తో స్నానం చేయి సాయంకాలం ఉదయం. అండ్ ఐ విల్ గివ్ యూ ఆల్ ద వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఐ విల్ సప్లై. తర్వాత నీకు కావలసినటువంటి కూరగాయలు, పళ్ళు అన్ని పంపిస్తాను. ఆల్ ఫుడ్ ఐ విల్ సప్లై. భోజనం అంతా నీకు ఐ విల్ మేక్ a good house for you, air conditioned. తర్వాత ఏసీతో ఉన్నటువంటి చక్కటి ఇల్లు You కట్టేస్తాను. need not go anywhere here and there. ఇక్కడ కంటే పోవడం అవసరం లేదు. Summer will be very hot here, so you be inside the house. ఎండాకాలం మీ దగ్గర చాలా కష్టంగా ఉంటది కదా, ఇంట్లోనే ఉండే, ఎటు And కదలకుండా ఉండు. I will arrange some doctors for you also. They can come and check so that you are healthy. తర్వాత నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి డాక్టర్స్ ని నీ ఇంటికే పంపిస్తాను. And don't go out anywhere. ఎక్కడికి వెళ్ళమాకు. Everything I will supply inside. అంతా నీ ఇంట్లోకి వచ్చేటట్టు చేస్తాను. And outside thief is there. బయట దొంగలు ఉన్నారు, And bad people are there. Don't go outside. You be inside. చెడ్డ వాళ్ళు ఉంటారు, బయటకు వెళ్ళవద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు. And I will send you boxes of Fair and Lovely also. ఫెయిర్ అండ్ లవ్లీ బాక్సులు You పంపిస్తాను. apply Fair and Lovely every day. ప్రతిరోజు ఆ ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకో. You should be fair, beautiful. నువ్వు చాలా అందంగా చక్కగా కనపడాలి. I'm going to come suddenly one day. ఒక దినాన్ని అకస్మాత్తుగా వస్తా, Then I will take you. నేను తీసుకుని వెళ్తాను, నేను పెళ్లి చేసుకో. So he got himself connected through smartphone. కనుక స్మార్ట్ ఫోన్ ద్వారా తనతో సంబంధాలు కలిగి And ఉన్నాడు. landline also he gave. ల్యాండ్ లైన్ కూడా ఇచ్చాడు. You talk to me. నువ్వు నాతో మాట్లాడు. She used to talk to him. ఆయనతో మాట్లాడేది. And he will talk. He will give advice sometimes. కాబట్టి తను మాట్లాడేవాడు, కొన్ని సలహాలు ఇచ్చేవాడు. Ready now, do. సిద్ధంగా ఉండు, I will come soon. నేను తొందరగా I వస్తున్నాను, will come surely. నేను నిశ్చయంగా I will వస్తాను, come suddenly. అకస్మాత్తుగా Be వస్తాను, prepared. సిద్ధంగా ఉండు. So after some time, కొంత సమయం అయిన తర్వాత కొంచెం connection లో తెగిపోయింది. కొంచెం సంబంధం తెగిపోయింది. This girl started roaming outside. ఈ అమ్మాయి బయట తిరగడం She ప్రారంభించింది. will not apply Fair and Lovely. She will not take bath. సహాయం చేసుకోదు, ఫెయిర్ అండ్ లవ్లీ అంతకన్నా రాసుకోదు. Perfume కూడా పంపించాడు. Perfume వేసుకోడు. పర్ఫ్యూమ్ కూడా పంపితే అది కూడా Not taking bath also. అసలు సరిగ్గా స్నానం చేయట్లేదు. So she was living like that. అట్లా ఉంటుంది. So one day, ఒక దినం suddenly one flight came. ఒక విమానం వచ్చింది ఎక్కడి నుంచి? అమెరికా నుంచి, From New York. న్యూయార్క్ నుంచి. Landed in which village? మధ్యరాల. పాడు మధ్యన And who came? ఎవరు వచ్చారు అందులో? Mandolin came. మ్యాన్లీన్ వచ్చారు, పెళ్లి కుమార్. పెళ్లి కుమార్. వచ్చి ఇంట్లో చూస్తున్నాను. ఇంట్లో చూస్తా ఉన్నారు. ఆమె లేదు. లేదా అమ్మాయి Where is she? ఎక్కడుంది? Suddenly she came. She appeared from somewhere. కానీ ఎక్కడి నుంచో పరిగెట్టుకుంటూ వచ్చింది. ఎక్కడ పోయినావు? ఎక్కడ పోయినావు? I went out to see my friend. నా స్నేహితుని చూడడానికి. Looked at her. ఆమెను చూశాడు. ఘోరం. ఎంత భయంకరంగా ఉన్నావు, Why are you like this? ఏంటి ఇట్లా ఉన్నావు? I wanted you to be beautiful. నువ్వు ఏదో అందంగా కనపడాలి. Look at me. How am I? చూడు, నన్ను చూడు ఎట్లా ఉన్నాను. I gave all these things. No, I gave water. I gave air conditioning. I gave fruits. I gave vegetables. I gave perfume. I gave Fair and Lovely కూడా ఇచ్చాను. మామూలు నీళ్ళే దొరకవు నీకు స్నానం చేయడానికి. మినరల్ వాటర్ ఇచ్చాను, ఫ్రూట్స్ ఇచ్చాను, వెజిటబుల్స్ ఇచ్చాను, ఫెయిర్ అండ్ లవ్లీ కూడా ఇచ్చాను కదా. How you would have felt it? ఎట్లా ఉంటుంది చెప్తుండాలి. Today that is what is happening. నేడు జరుగుతున్నది కూడా అదే. The Lord has given everything. దేవుడు మనకి అంతా ఇచ్చాడు. What all He should give is given. ఏమేమి మనకి ఇవ్వాలో అన్నీ ఇచ్చేసాడు. God's house, దేవుని ఇల్లు, God's word, దేవుని వాక్యం, the blood of the Lord Jesus Christ to keep us clean, మనల్ని శుద్ధి చేయడానికి ఆయన రక్తం, the word of God to keep us clean, మనల్ని శుద్ధి చేయడానికి దేవుని వాక్యం, to examine ourselves. మనల్ని మనం పరీక్షించుకోవటానికి Doctors He gave. ఆయన డాక్టర్స్ ని ఇచ్చాడు. He warned us, don't go outside. బయటికి వెళ్ళొద్దని హెచ్చరిక కూడా Thief చేశాడు. is there. World is there. Thief is there. దొంగ ఉన్నాడు, దొంగ Devil is ఉన్నాడు. there. లోకంలో ప్రజలు మంచిగా లేరు. Never prepared. సిద్ధపడాలి, Connection lost. సిద్ధపడాలి. Bridegroom is disappointed. పెళ్లి కుమారుడు నిరుత్సాహపడతాడు. Today if he comes, ఈ దినమే పెళ్లి కుమారుడు వస్తే, today, now, right now if he comes, ఇప్పుడే వస్తే ఒకవేళ how will you be? ఎలా ఉంటావు నువ్వు? He has done everything. నీ కొరకు అంతా చేశాడు. How are you going to be? ఎలా ఉండబోతున్నావు? Will you look beautiful? అందంగా కనపడతావా? Will you be acceptable to the bridegroom? పెళ్లి కుమారుడికి అంగీకారంగా ఉంటావా? Will you be joyful? ఆయన నిన్ను చూస్తే ఆనందించగలడా?
He's going to present you before the angels. ఆ దూతలు ఎదురు తీసుకెళ్లి ఇదిగో నా భార్యని చూపించడానికి ఆయన సంతోషిస్తాడా? We have wasted enough time. నువ్వు సమయం వృధా పరుచుకున్నావు. It is time now to prepare. మనం సిద్ధపరచుకునే సమయం ఇది. He wants us to be a beautiful bride. నీవు అందమైన భార్యగా కనబడాలని He wants us to be taken up with him. ఆయనతో పాటు నిన్ను కొనిపోవాలనుకుంటున్నాడు. Are you prepared? సిద్ధంగా ఉన్నావా? In Matthew's Gospel, chapter 25, మత్తయి సువార్త 25వ అధ్యాయం we read about the bridegroom coming. పెళ్లి కుమారుడు రావడానికి గురించి మనం అక్కడ చూస్తాం. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 25, 25వ verse అధ్యాయం 10. 10వ వచనం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి 10 people were waiting. 10 మంది వేచి ఉన్నారు అక్కడ. All are looking like they are all virgins. They are all having the lamps. వాళ్ళందరూ కన్యకలే, వారందరి దగ్గర దీపాలు ఉన్నాయి. But 5 did not have the oil at that time. అయితే ఆ సమయంలో వారి సిద్ధంలో 5 మందికి నూనె లేదు. We can say Christ was not living with them. దాని భావం ఏంటంటే క్రీస్తు వారిలో నివసించుట లేదు. They were left out. వారు విడవబడ్డారు. Door was shut. ద్వారం మూయబడింది. Over. ద్వారం మూయబడింది. Time is over. సమయం అయిపోయింది. Bridegroom has come. పెళ్లి కుమారుడు వచ్చేసాడు. Others went. ఇతరులు వెళ్ళారు. Where are you? ఎక్కడున్నారు మీరు? Luke's Gospel, లూకా సువార్త chapter 13, 13వ అధ్యాయం verse 25. 25వ వచనం. Luke's Gospel, లూకా సువార్త chapter 13, 13వ అధ్యాయం verse 25. 25వ వచనం. అందుకు ప్రభు వేషధారులారా 13:25. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు 25. The door is closed. ఇప్పుడు తలుపు వేయబడింది. They are knocking. వచ్చి కొడుతున్నారు. Open. తీయమని చెప్తున్నారు. Lord, please open the door. దయచేసి ప్రభా తలుపు తీయ అంటున్నారు. The Lord is saying, ప్రభు అంటున్నాడు I don't know you. నేను మిమ్మల్ని అడగను. I don't know. మీరెవరో నాకు తెలియదు. Or అయిపోయింది. door is closed. తలుపు వేయబడింది. Where are you? ఎక్కడున్నావు? Standing in the closed door, which is closed, మూయబడిన తలుపుకు సమీపంగా ఉన్నావా? or you are ready to enter inside. లేక లోపలికి ప్రవేశించడానికి సిద్ధంగా Those who ఉన్నావా? are prepared, they can go inside. సిద్ధపడిన వారు లోపలికి Those వెళ్ళిపోవచ్చు. who are not prepared, సిద్ధం లేని వారు, those who are not living in Christ, క్రీస్తులో జీవించని వారు, those who are not living like Christ, క్రీస్తు వలె జీవించని వారు, those who are not living for Christ, క్రీస్తు కొరకు జీవించని they వారు, left out, వారు విడవబడ్డారు, gone. You వెళ్ళిపోయారు. know what these people were saying? ఈ ప్రజలు Very ఏమంటున్నారు? sad in verse 26. చూడండి 26వ వచనం చాలా The door విచారకరమైన. is closed. They say, I don't know you. తలుపు మూయబడింది. ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరం మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమున మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధుల్లో బోధించితివే అని చెప్పసాగుదురు. They will say, we attended the holy convocation. అయ్యో అదేంటయ్యా అంత మాట అంటావు? కాన్వకేషన్కి వచ్చారు కదా, We ate there. అక్కడ మేము అందరం కలిసి తిన్నాం We కదా, ate rice. మేము We ate sambar. అన్నం సాంబార్ కూడా, అన్నం సాంబార్ పెరుగు కూడా పెట్టారు కదా అక్కడ. The Lord is saying, no, I don't know you. అయితే ప్రభు అంటాడు నాకు ఎవరో తెలియదు, మీరు You came, వచ్చారు, but you don't belong to me. నువ్వు నాకు చెందినవాడు I కాదు, don't know you. నీవెవరో నాకు The తెలియదు. door is closed. తలుపు వేయబడి. Over. It doesn't mean all those who are here will enter inside. చూడండి దాని భావం ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ లోపలికి ప్రవేశిస్తారన్న భరోసా లేదు. The Lord will tell the same thing. ప్రభు కొంతమందితో ఇదే మాట You చెప్తారు. may say, we attended the convocation. మీరు అనవచ్చు పరిశుద్ధ సమాజ కూడికలకు వచ్చానండి. The Lord will say, you ate that, but you did not accept me. అయితే ప్రభు అంటాడు పెట్టినంతా తిన్నావు కానీ నన్ను అంగీకరించావా You అంటాడు. enjoyed there. అక్కడ ఆనందంగా గడిపావు, You attended all the meetings, అన్ని కూడికలు హాజరయ్యా, but I don't know you. నీవెవరో నాకు తెలియదు, You have not accepted me. నువ్వు నన్ను అంగీకరించలేదు. That will be the Lord's answer. అది ప్రభు యొక్క జవాబు. It is very clear, written very, very clearly for you. ఇది చాలా నీ కొరకు క్షుణ్ణంగా The రాయబడింది. door will not be opened at all. ఆ సమయంలో తలుపు నీకెంత మాత్రం తీయబడదు. Door closed is closed forever. ఒక్కసారి ద్వారం మూయబడిందంటే You శాశ్వతంగా are lost forever. నువ్వు సంపూర్ణంగా నశించిపోతావు. When will this door be kept open? ఇది ఇప్పుడు ద్వారం తెరవబడి ఉంది. Revelation chapter 3 and verse 20. ప్రకటన 3:20. ప్రకటన 3:20. Behold, I stand at the door and knock. ఇదిగో తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. We'll read this verse all together, ఈ please. వచనం అందరు కలిసి చదువుతాము. అందరూ ప్రకటన all 3:20.
గట్టిగా చదవండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎదుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదు. If you open the door of your heart, నీ హృదయ ద్వారాన్ని ఒకవేళ నువ్వు తెరిస్తే that door will be opened for you. ఆ దినాన ఆ ద్వారం నీ కొరకు In తెరవబడింది. Acts chapter 7 and verse 56, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 56వ వచనం. we read about Stephen who was stoned to death. స్టెఫెన్ అక్కడ రాళ్లతో కొట్టబడి చంపబడి, You know what he's saying before dying? ఆయన చనిపోతున్నప్పుడు ఏం చెప్పాడు చెప్పండి? ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. Heavens opened. I saw heavens opened. 56వ వచనం, ఆకాశం తెరవబడ్డయు మనిషి కుమారుడు దేవుని So I am seeing the heavens door open. కనుక పరలోకపు ద్వారం తెరవబడి ఉంది. Stephen was a man of faith. స్టెఫెన్ కూడా విశ్వాస వీరుడు, He trusted Christ. క్రీస్తును అంగీకరించాడు. Heaven door is open when he is dying. తాను చనిపోతున్నప్పుడు పరలోక ద్వారం తెరవబడి ఉంది. He entered into heaven. పరలోకానికి వెళ్ళిపోయాడు. Door was opened ద్వారం తెరవబడి ఉంది. because he opened his heart. ఎందుకనగా తన హృదయాన్ని ప్రభువుకు తెరిచాడు. If you don't open the door of your heart, నీ హృదయ ద్వారం నువ్వు తెరవకపోతే heaven's door will be closed. ఆ దినాన పరలోక ద్వారం నీ కొరకు మూయబడతాయి. I will tell you one real story and close. నేను ఒక నిజమైన జరిగిన కథ చెప్పి ముగిస్తాను. Many years ago, చాలా సంవత్సరాలు క్రితం my father was working in one tea estate మా నాన్నగారు ఒక టీ ఎస్టేట్ లో పనిచేస్తూ వచ్చినారు. and he was reporting to the owner of the estate. ఆ ఎస్టేట్ ఓనర్కు తను బాధ్యుడిగా ఉంటూ వచ్చినారు. He was very close to him. తనకు సమీపంగా He ఉండేవాడు. was a very rich man, ఆయన చాలా ధనవంతుడు, a Christian. ఒక క్రైస్తవుడు. ఆయన He used to go to the CSI church. తను సిఎస్ఐ చర్చికి వెళ్ళేవాడు. He's a member of that church. ఆ సంఘ సభ్యుడు. తను He'll give a lot of money చాలా డబ్బులు ఇచ్చేవాడు. and people respect him. ప్రజలు చాలా A గౌరవిస్తారు. very rich man. చాలా ధనవంతుడు. And he had a heart problem. తనకు ఈ హార్ట్ ప్రాబ్లం ఉంది. He was 39 years old. తనకు 39 So one సంవత్సరాలు. day when he went to the hospital and came back, my father went to him and told about the Lord Jesus Christ. ఒక దినాన తను ఆసుపత్రికి వెళ్ళి తిరిగి వచ్చాడు. మా నాన్నగారు వెళ్ళి తనకు సువార్త చెప్పారు. So he's a Christian, తను క్రైస్తవుడు. attending Sunday every week. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవాడు. A respected Christian. చాలా గౌరవించబడే క్రైస్తవుడు. But my father told him the gospel. అయితే మా నాన్నగారు తనకు సువార్త You చెప్పారు. have to accept Christ, నువ్వు క్రీస్తుని then only అంగీకరించాలి, you can go to heaven. అప్పుడే నువ్వు పరలోకానికి So పోతావు. he said, yes, Mr. Abraham, okay, let me see. కాబట్టి అబ్రహాం అవునా సరే చూద్దాంలే అనేవాడు. He did not shout at him, he did not... ఏం పెద్ద కేకలేసేవాడు కాదు, ఇలా చెప్పేవాడు. but he said, yes, okay, Mr. Abraham, let me see. సరే అబ్రహాం తర్వాత చూద్దాంలే అనేవాడు. After some time, కొంతకాలం he అయితే became very serious తాను చాలా వ్యాధిగ్రస్తుడు. and he was admitted in a hospital in Chennai. చెన్నైలో ఆసుపత్రిలో అడ్మిట్ At అయ్యాడు. that time, he bought a Benz car also. ఆ సమయంలో బెంచ్ కారులో Very rich తీసుకొచ్చాడు. person, చాలా ఐశ్వర్యవంతుడు. but living a sinful life. తాను పాప సంబంధమైన జీవితం He looked గడిపాడు. very majestic, very tall and good looking person. చూడటానికి చాలా చక్కగా గంభీరంగా కనపడతాడు. He was in the hospital, తన ఆసుపత్రిలో he ఉన్నాడు. was taking the treatment ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. and he was in a very bad condition తనకు చాలా బాగలేదు. and his wife was there near him. తన ప్రక్కనే తన భార్య ఉంది. Many were praying for him in the church. సంఘంలో భవిష్యాన్ని కొరకు చాలా మంది ప్రార్థన So చేస్తూ one day suddenly, ఒక దినాన when his wife was sitting here, తన భార్య తన పక్కన ఉండగా he raised both his hands like తన this. చేతులు రెండు ఇలా పైకెత్తాడు. Then he said, తనన్నాడు, upper room is closed for me. పైనున్న గది నా కొరకు మూయబడి ఉంది అన్నాడు. Upper room is closed for me. పైనున్న గది నా కొరకు మూయబడి ఉంది. Upper room is closed for me. పైనున్న గది నాకు మూయబడి ఉంది. 3 times he shouted and told. 3 సార్లు గట్టిగా ఈ కేకలు వేశారు. His wife was sitting near. తన భార్య ప్రక్కనే కూర్చొని ఉంది. She was wondering. ఆమె Then ఆశ్చర్యపోయింది. she thought, అప్పుడు ఆమె కొద్ది because upper house heaven is closed, కనుక పైనున్న గది అని అంటే పరలోకం మూయబడి ఉండడం. so he will not die. కనుక ఈమె అనుకుంటుందంటే చావడేమో అని. All Christians who die, she thought they will go to heaven. కాబట్టి చనిపోయిన క్రైస్తవులందరూ పరలోకానికి పోతారు అని So అనుకుందాం. heaven door will be open అప్పుడు పరలోకం తెరవబడి ఉంటది and కదా. they can go to heaven when they die. వాళ్ళు చచ్చిపోయినప్పుడు But పరలోకం. now it is closed. That's why he may not die. కాబట్టి ఈ ద్వారం మూయబడి ఉంది కనుక ఇప్పుడు ఈయన చనిపోవడం అనుకుందాం. So she got some hope that he will live. కనుక ఇంకా కొంతకాలం బ్రతుకుతాడన్న నిరీక్షణ ఉంది. But within few minutes, అయితే కొన్ని క్షణాలకు he died. ఆయన చనిపోయాడు. The final words, what he said is true. This is the words he used. కనుక తాను చివరి మాటలు ఎంతో వాస్తవమైన ఈ మాటలు చెప్పాడు. Upper room is closed. పైనున్న గది తలుపులు Upper room మూయబడ్డాయి. is closed.
తలుపులు మూయబడ్డాయి. He did not open the door of his heart. తన హృదయ ద్వారం తాను తెరవలేదు. Upper room was closed. పైనున్న గది మూయబడి. In the funeral, ఆ భూస్థాపనలో my father wept. మా నాన్నగారు ఏడ్చారు. He was not weep very often, very tough man. మా నాన్నగారు చాలా కఠినంగా ఉంటారు, ఎప్పుడు ఏడవరు ఆయన. He was weeping. ఆయన ఏడుస్తున్నారు. I know why he wept. ఎందుకు ఏడ్చాడో తెలియదు. I know why he ఆయన wept. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసు. Maybe because he said this and died. I told him the gospel. He did not accept. కనుక బహుశా తను అనుకుంటాడు, ఈ వ్యక్తికి స్వార్థ చెప్పాను, ఆయన He అంగీకరించలేదు, did not accept Christ. క్రీస్తుని అంగీకరించలేదు. Heaven was closed for him. పరలోకం తనకు మూయబడింది. Today, ఈ దినం is heaven's door closed for you or open for you? నీ కొరకు పరలోకపు ద్వారాలు మూయబడి ఉన్నాయా, తెరవబడి ఉన్నాయా? If you open the door of your heart today, ఒకవేళ ఈ దినాన నీ హృదయ ద్వారాలు ప్రభు కొరకు నువ్వు తెరిస్తే, now, ఇప్పుడే heaven's door will be opened for you. నీ కొరకు పరలోకపు ద్వారాలు తెరవబడతాయి. Otherwise, it will be closed. లేకపోతే అవి మూయబడతాయి. Nobody can open. ఎవ్వరు దాన్ని The తీయలేరు. Lord will say, I don't know you. అప్పుడు ప్రభు అంటాడు, నీవెవరు నాకు తెలియదు. Lord, Lord, open the door. ప్రభా ద్వారం తెరవు. No. లేదు, Today, ఇప్పుడు you ask him to come. ఆయన లోపలికి రమ్మన్నాడు. Lord Jesus, come into my heart. యేసు ప్రభా నా హృదయంలోనికి రా. I am opening the door. నా హృదయ ద్వారం తెరుసు. Come into my life. నా జీవితంలోనికి రా. That moment, heavens will be opened for you. ఆ క్షణమే నీ కొరకు పరలోకం ద్వారాలు Your తెరవు. name will be written in the book, Lamb's నీ book of life. పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి. Shall we pray? ప్రార్థన చేసి Let us come on our knees. Ourselves every day and then getting prepared to meet the Lord for our evaluation. ప్రతి దినము మనల్ని మనం పరీక్షించుకుంటూ ఆయన మనల్ని పరీక్షించే దినం కొరకు సిద్ధంగా ఉన్నామా? Are we ready as a bride for the bridegroom? పెళ్లి కుమారుడు కొరకు పెళ్లి కుమార్తె సిద్ధపడినట్లుగా సిద్ధపడి ఉన్నామా? Are we keeping ourselves beautiful? మనం ఆయన దృష్టికి అందంగా కనబడుతున్నామా? Are we making use of all the provisions the Lord has given to us to become more beautiful? The house of God, the word of God, the servants of God. దేవుడు మనం అందంగా ఉండడానికి దేవుడు అన్ని ఇచ్చాడు. ఆయన సంఘాన్ని ఇచ్చాడు, దైవ సేవకులు ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, అన్ని సదుపాయాలు కలగజేశాడు. Are we beautiful? అందంగా ఉన్నావా? And finally, చివరిగా have you opened the door of your heart? నీ హృదయ ద్వారాన్ని ప్రభు కొరకు తెరిచావు. You may be a Christian. నువ్వు క్రైస్తవుడికి అయి ఉండవచ్చు, You may be a non-Christian. ఒకవేళ క్రైస్తవేతరుడు అయి ఉండవచ్చు, You may be born in the Christian family, believers family. నువ్వు విశ్వాసుల కుటుంబంలో జన్మించిన వాడు కావచ్చు. But Christ is not in your life. అయితే నీ జీవితంలో క్రీస్తు లేడు. It is time to invite him in your life. నీ హృదయంలోనికి ప్రభువును ఆహ్వానించే సమయం ఇది. He is standing and knocking. నీ హృదయ ద్వారం వద్ద తలుపు నిలిచిండి తడుతూ ఉన్నాడు. This is the knocking voice you are hearing. నువ్వు వింటున్నటువంటి స్వరం నీ తలుపును తట్టే స్వరమే. He has been knocking. ఆయన తడుతూ ఉన్నాడు. You have not responded. నువ్వు ఇంకా ప్రతిస్పందించలేదు. He is standing and knocking. ఆయన నిలబడి తడుతూనే ఉన్నాడు. He wants entry in your life. నీవు జీవితంలో ప్రవేశించబోతున్నాడు. You should ask him to come. ఇదే అడగాలి ప్రభా. You should open the door. నువ్వే ఆ ద్వారం తీయాలి. Make a small prayer in your heart. నీ జీవితంలో ఇచ్చిన ప్రార్థన, Lord Jesus, యేసు ప్రభా, come into my heart. నా హృదయంలోనికి రా, Come into my life. నా జీవితంలోనికి రా. I believe you. నేను నమ్ముతున్నా, I confess you with my mouth. నా నోటితో ఒప్పుకుంటున్నాను. Write my name in the Lamb's book of life. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరు రాయి. I want heaven to be opened. ప్రభా, నాకు పరలోకం తెరవబడి ఉండాలి. Believe on the Lord Jesus Christ. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు. You confess with your mouth. నోటితో నీవు ఒప్పుకో. Accept the love of Jesus. యేసు ప్రభు ప్రేమను అంగీకరించు. అన్నటువంటి వాడు ఆపివేయబడతాడు. Because you closed the door, ఎందుకనగా నువ్వు తలుపు తీయట్లేదు కనుక. heaven's door will be closed. అందువలన పరలోక ద్వారాలు నీకు కూడా మూయబడతాయి. Never it will be open. అవి ఎన్నడూ నీ కొరకు తెరవబడవు. You will go to everlasting death, a place which is prepared for devil and his angels. అపవాదికి వారి దూతలకు సిద్ధపరచుకున్నటువంటి ఆ నిత్య మరణంలోనికి వెళ్ళిపోతావు. This is the time you have to make sure that heaven is open for you. కానీ ఈ మధ్య కాలంలోనే పరలోకం నీకు తెరవబడిందా లేదా అనేది నిశ్చయం చేసుకో. Anybody can ask the Lord to come in their life. ఎవరైనా కూడా మీ జీవితంలో అడగవచ్చు, ప్రభా నా జీవితంలోనికి రమ్మని. Everyone needs the Lord Jesus Christ in their life. ప్రతి ఒక్కరికి యేసు ప్రభు వారి జీవితంలో అవసరం. Everyone. ప్రతి ఒక్కరికి. Make a small prayer in your heart, నీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకో. asking the Lord Jesus Christ to come into your heart. నీ హృదయంలోనికి రమ్మని యేసు ప్రభు వారిని అడుగు. If you have made this prayer, ఒకవేళ ఇది నువ్వు చేసిన ప్రార్థన అయితే,
The Lord will hear your prayer. ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. He will give you the assurance of salvation. రక్షణ నిశ్చయిత నీకు ఇస్తాడు. He will give you the assurance of everlasting life, eternal salvation, and eternal redemption. కనుక నీకు నిత్య జీవాన్ని గురించి, నిత్య రక్షణ గురించి ఆయన నిశ్చయిత నీకు ఇస్తాడు. He will give you the eternal kingdom. నిత్య రాజ్యాన్ని ఆయన నీకు You ఇస్తాడు. will enter into that kingdom. ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. If you have made this prayer, ఒకవేళ ఇలాంటి ప్రార్థన నువ్వు చేస్తుంటే please raise up your hand. నీ కుడి హస్తాన్ని పైకి చూపి We want to pray for you. నీ కొరకు ప్రార్థన చేస్తాను. Is there anybody? ఎవరైనా Is there anybody? ఎవరైనా May the Lord bless you, brother. సహోదర ప్రభు నిన్ను ఆస్వాదించునుగా. Is there anybody? ఇంకా ఎవరైనా The Lord wants to. May the Lord bless you, brother. సహోదరులారా ప్రభు నిన్ను ఆస్వాదించునుగా. Is there anybody? ఎవరైనా Opening the door of your heart, నీ హృదయ ద్వారాలు తెరుస్తూ ఉంటే, accepting Christ as your Savior. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉంటే. Is there anybody? ఇంకా ఎవరైనా ఉన్నారు Brother's side, sister's side. May the Lord bless you, sister. సహోదరి ప్రభు నీ హస్తాన్ని పట్టుకునుగా. Keep your hands raised till you receive the card. Is there anybody? తీర్మాన పత్రం ఎద్దుకు వచ్చే వరకు మీరు దయచేసి మీ చేయెత్తే ఉంచండి. Is there anybody? ఎవరైనా ఉన్నారు? The Lord's love is waiting for you. ప్రభు ప్రేమ నీ కొరకు కాచుకొని. The love of the Lord doesn't want to lose you. ప్రభు ప్రేమ నిన్ను పోగొట్టుకోవాలనుకోవట్లేదు. Will you accept the loving voice of the Lord? May the Lord bless you, brother. Is there anybody? యేసు ప్రభు వారి యొక్క ప్రేమ స్వరాన్ని నువ్వు అంగీకరిస్తావా? Is there anybody? ఇంకా ఎవరైనా ఉన్నారు? Young brothers, young sisters. యవన సహోదరులారా, యవన May the Lord సహోదరులారా, bless you, brother. May the Lord spend your eternity. May the Lord bless you. I got the assurance that I will go to heaven. నేను పరలోకానికి వెళ్తానన్న ఆ రక్షణ గురించి నిశ్చయిత ఉంది నాకు. May the Lord bless you. సహోదరి ప్రభు నిన్ను Let ఆశీర్వదించు. all eyes be closed. అందరూ కళ్ళు మూసుకొని This is ఉన్నారు. the last occasion you are getting a chance to accept the Lord Jesus Christ and make sure that you enter into the everlasting kingdom. ఇది యేసు ప్రభువును నువ్వు అంగీకరించడానికి నీకు ఇవ్వబడుతున్న ఆఖరి అవకాశం. Last chance for you. ఇది నీకు ఆఖరి అవకాశం. This may be the only chance for you. ఇది కేవలం ఈ ఒక్కసారి నీకు అవకాశం ఉండవచ్చు. Is there anybody? ఇంకెవరైనా? Will you go away without Christ? May the Lord bless you, brother. సహోదర ప్రభు నేను దీవించును గాక. Are you going to go away without Christ? క్రీస్తు లేకుండానే ఈ ప్రదేశం నుండి వెళ్ళిపోతావా? Will you go away? అలాగనే వెళ్ళిపోతావా? Will you reject His love and go? ఆయన ప్రేమ నిరాకరించి వెళ్ళిపోతావా? Is there anybody? ఇంకెవరైనా ఉన్నారా? The Lord is waiting. ప్రభు వేచి ఉన్నాడు. May the Lord bless you, brother. సహోదర ప్రభు నిన్ను దీవించు. అయ్యా వెనక్కి చూడు. Keep your hands raised till you receive the card. తీర్మాన పత్రం ఎదుగు వచ్చే వరకు నీ చెయ్యి ఎత్తే ఉంచండి. If you want to commit your life afresh, నూతనంగా మీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోవాలి. you want to, even though you are born again, you want to meet Christ with for your body to be glorified, the glorified body. ఒకవేళ నువ్వు విశ్వాసవే మహిమాయుక్తమైన దేహంతో ఒక దినాన ప్రభువును కలుసుకోవాలి అన్న ఆశ నీకుంటే, If you want to live a new life, నూతన జీవితాన్ని జీవించాలని ఏమైతే ఒప్పుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకోవడానికి సాయం చేయండి. మా ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. మా పోకడ ఎప్పుడో మాకు తెలియదు కనుక ఎక్కడ అశ్రద్ధ చేయకుండా సాయం చేయండి. మేమందరం కూడా మీ రాకడలో ప్రభా మీ సన్నిధిని మిమ్మల్ని కలుసుకోవడానికి మీతో సదాకాలం ఉండడానికి మేము సిద్ధపడినట్లుగా దయచేయండి. ఎత్తబడే గుంపులో మమ్మల్ని క్రీస్తు న్యాయపీఠం మీద మా పండించండి. బహుమానాలు ప్రతిఫలం పొందేవారుగా దేవా మేము మీ కొరకై పనిచేసేవారుగా మమ్మల్ని ఉంచినాం. మమ్మల్ని మేము సిద్ధపరుచున్న వధువుని సంఘం దయచేయండి. ఆయన భార్య తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఇది మా ప్రశ్నగా నన్ను సిద్ధపరచుకున్నానా, నేను సిద్ధంగా ఉన్నానా? వాక్యమిక వల్ల ప్రభాత్మ ద్వారా అవును సిద్ధంగా ఉన్నామని నిశ్చయిత మాకు అనుగ్రహించబడితే మేమెంత ధన్యం. మొదటి నుంచి కూడా ఈ చివరి కూడికి వరకు రాగల మీ తలందరినీ బట్టి మీ స్తోత్రాలు. ఎవరు ఇలాంటి తీర్మానాలు చేసుకున్నారు వారిని ఆశీర్వదించి మీ కృప వాళ్ళ సమృద్ధిగా దయచేయము. వాళ్ళు ఆరంభించిన మంచి కార్యం కొనసాగించము. మా దేవ మీరే కృప చూపండి. ఈ ప్రపంచంలో రకాల ప్రజలు పరిస్థితులు అనేకములు, వాటన్నింటిలో కూడా మేము ప్రభువును ఆనుకొని ప్రభునే చూస్తూ మా జీవితాల్లో ముందుకు సాగడానికి సాగించేది.
ఈ దినాల్లో మా మధ్య మాకు పరిచయం చేయడానికి మీరు తెచ్చిన దాసులను బట్టి స్తోత్రాలు. ఒక్కొక్కరిని దీవించు. వారి ప్రార్థనలు పరిచర్యకై మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారిని బలపరుచు, వారిని కుటుంబాలను జ్ఞాపం చేసుకుని భవిష్యత్ దినాలు మీ మయం కొరకే వారిని ఇంకా ఆశ్చర్యపరచండి. ప్రేమగల మా తండ్రి, మిగిలిన సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచాం. యేసుతో వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో చివరిగా ఈ బుక్ రూమ్ వారు ఇచ్చిన పాటను మీకు పాటిస్తున్నాను. దయచేసి వీరిని జాగ్రత్తగా దైవజనులు బక్సింగ్ గారి వర్తమానాలు పుస్తక రూపంలో ఉన్నాయి. దాదాపు ఆ దినాల్లో 26 ఉండేటివి, మరి ఇప్పుడు కొంచెం పెరిగి ఉంటాయేమో. సెట్స్, ఒక్కొక్క సెట్లో 26-30 పుస్తకాలు. దయచేసి జ్ఞాపకం ఉంచుకొని మీరు సెట్స్ తీసుకుంటే మంచిది. క్రమంగా చదువుకోవడమే మనకు ఎంతో ఆశీర్వాదకరమైన పుస్తకాలు, వర్తమానాలు. తర్వాత అలసిన వారికి ఊరడించు మాటలని డైలీ డివోషన్స్, అది కూడా బక్సింగ్ గారిదే. అయితే వారు మామిడికి పిలువబడిన తర్వాత కూడా దాన్ని తెలుగులో కూడా, తర్వాత ఇంగ్లీష్లో కూడా వేయించడం జరిగింది. ఆ పుస్తకం కూడా అవైలబుల్గా ఉంది. దైవ మర్మాలు, అది కూడా డైలీ డివోషన్సే. ఆ తర్వాత పరిశుద్ధాత్మ, బక్సింగ్ గారు వర్తమానాలు, అవి కూడా చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు పరిశుద్ధాత్మ అంటే ఏమిటో అని మనం సరిగా అర్థం చేసుకోక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఎడారిలో సెలయేర్లు అనేది, అది కూడా డైలీ డివోషనే. తర్వాత యూత్ సాంగ్ బుక్స్ ఉన్నాయి, తెలుగులో, ఇంగ్లీష్లో. సండే స్కూల్ సాంగ్ బుక్స్ ఉన్నాయి. తర్వాత బైబిల్స్ విషయానికి వస్తే కొరియన్ బైబిల్స్, కంప్యూటర్ కాదు, మామూలుగా మాన్యువల్ ఉండే బైబిల్స్ ఉన్నాయి. కంప్యూటర్ చాలా గజిబిజిగా ఉంటుంది బైబిల్. తనకు ఇలాంటి బైబిల్ మనం చదువుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది, చక్కగా అర్థమవుతుంది. కొరియన్ బైబిల్స్ ఉన్నాయి. తర్వాత ప్రభు మాటలు ఎర్రక్షరాల్లో ఉండే బైబిల్స్ ఉన్నాయి. తర్వాత మీడియం సైజు తెలుగు బైబిల్స్ కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్స్ కూడా ఉన్నాయి. బైబిల్ సంచులు కూడా ఉన్నాయి. తర్వాత స్కార్ఫ్స్, అమెరికాకు పోతే వాళ్ళకి నెత్తి మీద ఏముండదు, జుట్టు ఆలేసుకుంటుంది తప్ప. అందుకే జుట్టు ఎరబోసుకొని ఉంటుంటారు వాళ్ళు. అంటే వాళ్ళని ఏదో అంటున్నాను కాదు కానీ, కాబట్టి కొన్ని సందర్భాల్లో వారిని హెచ్చరించడం జరిగింది నేను ఆ మీటింగ్లో ఉన్నప్పుడు. తర్వాత 2-3 సార్లు ఇక్కడి నుంచి మేము తీసుకుని వెళ్ళి వాళ్ళు తర్వాత ఇచ్చాం. ఏంటది, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కనుక అలాంటివి కీ చైన్స్ కావాల్సినవి ఇంకేమున్నాయి కనుక ఆ విషయం చూడండి. బుక్ స్టాల్ తర్వాత మీరు హడావడి పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భోజనాన్ని విషయానికి వస్తే నిన్నట్లాగానే భోజనం ఏర్పాటు చేస్తున్నారు. బ్రదర్స్ అందరూ అటువైపు ఇటువైపు బయటకు వెళ్తారు. సిస్టర్స్ అందరూ వారు బయటకు వెళ్ళిన దాకా మీరు అలాగే కూర్చోండి. ఈ లోపలంతా ఏర్పాటు చేయండి, పర్వాలేదు. ఇప్పుడు అనౌన్స్మెంట్సే కదా, మీరు ఏర్పాటు చేయండి, పెట్టేసేయండి టేబుల్స్ మీద. కొంతమంది సర్వింగ్ చేసేయండి. బ్రదర్స్ దయచేసి వెళ్ళండి, యవనస్తులు కొంతమంది సర్వింగ్ చేసేయండి, వారు వెళ్ళండి. ఎందుకంటే అవన్నీ తీసుకొచ్చి పెట్టాల్సి ఉంటుంది. దయచేసి వెళ్ళండి తొందరగా. అవతల కాంపౌండ్కి వెళ్ళి ఇక్కడికి తీసుకొని రావాల్సి ఉంటుంది. అవతల కాంపౌండ్ ఉండే వాళ్ళు కూడా తీసుకొని రండి. అందరూ భోంచేసి వెళ్ళాలని మీకు మనం చేస్తున్నాము. నెమ్మదిగా నిన్నట్లాగానే
ఇక ఆలస్యమే ఉండదు. మిమ్మల్ని కూర్చోబెట్టి వరుసల్లో అది చేసి ఇది చేసి టైం పడుతుందని, కాబట్టి ఈ ప్రకారం వడ్డించడం జరుగుతుంది. ఒకవేళ కొన్నిసార్లు అది కొంచెం ఎక్స్పెన్సివ్ కావచ్చు, ఖర్చు కావచ్చు, కానీ అయినా కూడా మీ కన్వీనియంట్ చాలా ప్రాముఖ్యంగా ఎంచి మీ టైం విలువైనదిగా ఎంచి మీకు త్వరలో భోజనం పెట్టాలని ఆ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. పని వడ్డించడానికి వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, మిగిలిన వాళ్ళు అందరూ ఉండండి బ్రదర్స్. తర్వాత ఈ కాన్వకేషన్ కొరకై మేము ప్రార్థించి ప్రభు ఇచ్చిన భారం మేరకు ఈ అంశం యోహాను సువార్త 14:3 ప్రభు ఇచ్చాడు కనుక ఆ మేరకు హ్యాండ్ బిల్స్ తయారు చేసి మీకు అందరికీ పంపడం జరిగింది. ఆయా రకాలైన మరి రీతిగా మేము కమ్యూనికేట్ చేశాం. ప్రార్థించిన మిమ్మల్ని అందరినీ బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. అదే సమయంలో మొదటి కూడి గురించి ఇంతవరకు రాగిల్లో ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రభువును స్తుతించి ప్రభువును గర్వపరుస్తున్నాం. ఒకవేళ కొంతమంది దూరంగా ఉండి రాలేకపోయిన వారు అయితే ఈ పరిచయల కొరకై ప్రార్థించిన మీ అందరిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాం. కాబట్టి ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి. ఇలాంటి పరిచయల కొరకై ప్రార్థన చేయండి. దాదాపుగా ఇప్పుడు మనం కొన్ని వర్షాల నుంచి ఆ కరోనాలో తప్ప క్రమంగా జరుపుతూనే ఉంటున్నాం. ప్రభు సాయం చేస్తున్నారు. అనేకులు రక్షించబడడం, తర్వాత ఈ స్థలంలో కూడా చాలా బాప్తిసం పొందడం, ఈ స్థలంలో కొంతమంది సేవకు తీర్మానించుకొని ఈ పరిచయం ద్వారా వచ్చిన వారు ఇప్పుడు ఆల్రెడీ సేవలో ఉన్నారు. కాబట్టి ఈ పరిచయం ద్వారా ఈ కార్యం జరగాలని మా ఆశ. అనేకులు రక్షణ పొందాలని, విశ్వాసులు అనేకులు ఆత్మీయంగా మేలు పొందాలని. హైదరాబాద్లో వారు నేను వస్తుంటే వెళ్తున్నాను, కొంతమంది కలిసినట్టున్నారు. వీళ్ళు కాన్వకేషన్కి వచ్చాం, మేము చాలా ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాం, మేలు పొందాం అంటే రండి ఈ సంవత్సరం కూడా. అది మీరు వచ్చేటట్టు ముందే కాస్త చెప్పండి, ఎందుకంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇంకేం చక్కని ఏర్పాటు చేయాలని. దానికి ఇలాంటివి చాలా చోట్ల వింటూ వచ్చాం. తర్వాత ఆన్లైన్లో కూడా దీన్ని ప్రసారం చేయడం దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య ఇది. తద్వారా ప్రపంచ దేశాలకే ఈ పరిచర్య ప్రసారం కావడం, తర్వాత వారు మేలు పొందడం అనేది ఎంతో సంతోషం. కనుక అక్కడి నుంచి కూడా చాలాసార్లు రెస్పాన్స్ రావడం మేము వింటొచ్చాం, మాతో మాట్లాడడం వారు చేశారు. కాబట్టి ఈ పరిచర్య కోసం భవిష్యత్తులో ఇంకా ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఇక ఈ కాంపౌండ్లోనే ఖాళీ అనేది లేకుండా కూర్చోగలిగాం. ఇది కృప. మునుపటి సంవత్సరాల కంటే ఇంకా అధికంగా ఈ సంవత్సరం రావడం అనేది మేము గమనించాం, చూసాం. అవతల కాంపౌండ్లో కూడా కూర్చున్నారు. సండే స్కూల్ అంటే కొద్దిగా అవతల పెట్టేశాం. తర్వాత అవతల కూడా ఎంతోమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వారికి కూడా చివరిగా సండే స్కూల్ ఫ్యామిలీ కింద ఏర్పాటు చేయడం జరిగింది, వారు కూర్చున్నారు. కాబట్టి ఇలాగ సంవత్సరాలు జరిగే కొద్దీ హాజరయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. సంఖ్యను బట్టి మేము కాదనడం లేదు, కానీ అయితే ప్రజల్లో వారి హృదయాలలో దేవుని వాక్యం కొరకైనా వారి ఆకలి ఆశ ఏంటో అర్థమవుతుంది. అందుకు ప్రభువును స్తుతిస్తున్నాం. కాబట్టి ఎంతో వ్యయ ప్రయాసాలు, తర్వాత రావడం పోవడం, కొన్నిసార్లు కింద పడుకోలేని పరిస్థితులు. పూర్వకాలం అంటే బక్సింగారి దినాల్లో ఎక్కడో చోట అలాగా పడుకునే వాళ్ళం అయిపోయేది. అది కూడా చలికాలం నవంబర్ మాసంలో కాన్వకేషన్. చెన్నైలో అయితేనేమో మే నెలలో. కానీ ఇప్పుడు ఆరోగ్యాల పరిస్థితులు అట్లే ఉన్నాయి, వయసు. కాబట్టి ఆ ఇబ్బందులు బట్టి కొంతమంది పూర్తి టైము ఇక్కడ గడపలేకపోయిన వారు. బట్ ఆ విషయాలు కూడా మాకు కొంత కన్సర్న్ ఉంది, ప్రార్థన చేస్తున్నాం.
వాటి వచ్చే మీరు ఒకసారి వస్తే మళ్ళీ అయిపోయేదాకా వెళ్ళకూడదని మీ కొరకై తగిన చక్కని ఏర్పాటు చేయాలని ఆ తలంపు ఉంది. ప్రార్థన చేస్తున్నాం, కన్సర్న్ మాకుంది. కాబట్టి ఆ విషయాల్లో మీ ప్రార్థనలు మేము కోరుతున్నాం. ఒంగోలులో కూడా జరిగే కాన్వకేషన్ కూడా ఇలాగే జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా మరి వచ్చే పేరుతైన ఏర్పాట్లు ఉండడానికి చేయాలని తలంపు ఉంది. ఈ విషయాల్లో దయచేసి మీరు ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాం. ఎంతటి వెనుక ఒకటే ఆశ ఏంటంటే, ఇందాక ఉదయకాలం కూడా జ్ఞాపం చేయబడ్డాం. లేవికాండ 23వ అధ్యాయంలో పరిశుద్ధ సమాజ సంఘముగా కూడవలెను అని దేవుడు సూటిగా తన సేవకుడైన మోషే ద్వారా చెప్పాడు. మోషే ప్రజలకు చెప్పాడు. ఆ ప్రకారం వారు కూడుతూ వచ్చారు. ఒకసారి కాదు, సంవత్సరానికి 3 సార్లు, ఇంకా ఎక్కువ అంటే నేనే ఇప్పుడు చెప్పలేను. ఇంకా మనకు కూడా అలాగే ఉంది. జనవరిలోనేమో భీమవరంలో, తర్వాత మే నెలలోనేమో ఒంగోలులో, అక్టోబర్లోనేమో మళ్ళీ ఒంగోలులో యూత్ క్యాంప్. అక్టోబర్లో కూడా ఏదైనా ఫిలిప్ గారు ఉన్న దినాలలో ఒంగోలులో కాన్వకేషన్ జరిగేటప్పుడు ఒక కాన్వకేషన్లో మాట చెప్పాను నేను. అంటే అబ్రహాము త్రవ్వించిన బావులు ఫిలిస్తీన్లు ఏం చేశారు? పూర్తి చేశారు. అయితే తర్వాత ఇస్సాకు వాటిని ఏం చేశాడట? తెరిచాడు. కాబట్టి ప్రభు ఆ మాట ద్వారా మాట్లాడుతూ వచ్చిన కారణం చేతనే ఈ పరిచర్య విషయం ప్రార్థన చేస్తూ దైవజనుల ద్వారా ఏమైతే తెరవబడ్డాయో కాబట్టి అలాంటి పరిచర్యలు కొనసాగించాలన్న ఆ తలంపు కోరికనే మేము ఇలాంటివి ఆరంభించలేము. కాబట్టి అనేక రకాలైన పరిస్థితులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ అయితే దేవుడు చెప్పాడు, దైవజనులు భక్సింగ్ గారి ద్వారా మరికిచ్చాడు. అందుకని ఈ పరిచర్యను మేము కొనసాగిస్తున్నాం. ఇది కేవలం ప్రభు కృప, పరిశుద్ధులందరి యొక్క ప్రార్థనలు. అందుకే ప్రభువును కనపరుస్తున్నాం. ఈ విషయాలు ఎక్కడ ఎవరికి మేము అవసరాలు చెప్పము. అదే నేర్పించారు భక్సింగ్ గారు. అయితే దేవుడు ప్రతి అవసరం తన మాయమాయిష్టంలో తీరుస్తూనే వస్తున్నాడు. ఆయన తన నమ్మదైన వాడు. కాబట్టి ఈ పరిచర్యలు భవిష్యత్తులో ఇంకా చక్కగా ఆ దినాన్ని ఒక మాట చెప్పాను నేను. ఫిలిప్ గారు స్టేజ్ మీద ఉన్నారు. భక్సింగ్ గారు 9 దినాలు కాన్వకేషన్ పెట్టారు. ఎన్ని దినాలు చెప్పండి? 9 దినాలు. అంటే శనివారం ఆరంభమైతే శనివారం, ఆదివారం, మళ్ళీ ఆదివారం సాయంకాలం వరకు ఉండేది. 9 దినాలు. అంటే భవిష్యత్తులో అయితే అలాంటిది కూడా ప్రవహించినట్లుగా ప్రార్థన చేయండి. ఆ విషయంలో కాలించి ప్రార్థన చేస్తూనే ఉన్నాం మేమైతే. కాబట్టి ఈ విషయాలన్నీ మీ గమనాన్ని తెస్తున్నాను, మీరు ప్రార్థన చేయడానికి. కాబట్టి ఈ విషయాలు మీరు దయచేసి మనసులో ఉంచుకొని ప్రార్థించారు. అయితే ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఏంటంటే, కొన్నిసార్లు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. కొన్ని బళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది తెలుసా? స్టార్ట్ కాదు, స్టార్ట్ అయిందంటే పోతూ ఉంటుంది. మీరు కూడా అట్లే ఉన్నట్టున్నారు. మీరు చాలామంది స్టార్టింగ్లో రాలే. స్టార్టింగ్లోనేమో కొన్ని 100 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడేమో 1000 మంది అయిపోయారు. ఏమంటే సెలవు లేదు, ఉద్యోగం, జాబ్, అది ఇది, కొన్నిసార్లు పొలాలు, పనులు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీకు. భక్సింగ్ గారి దినాల్లో కాన్వకేషన్లో 9 రోజులు 10 రోజులు సెలవు పెట్టుకునేవాళ్ళు. సెలవులు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీరు మీకు అవసరమైనప్పుడు పెట్టుకుంటారుగా, పెట్టుకోరా? పెట్టుకుంటున్నారు. మీకు ఇబ్బంది అయితే పొలాలకు ఊరుగా పోతారా? పొలాలకు మరి కాన్వకేషన్ రావడానికి పొలం అంటావు, పైరు అంటావు, సెలవు లేదంటావు, ఏమి సాకు చెప్తారయ్యా? ఉద్యోగస్తులతో కూడా సూటిగా మాట్లాడుతున్నాను. ఈ సాకులు చెప్పకండి. ఇక వీటిలో ఎల్లకాలం కొనసాగండి, మంచిది కాదు. వర్తమానం ద్వారా వింటూ వచ్చాం మొండి సాకులు, కనుక అది మంచిది కాదు. క్రయం చెల్లించాలి. ఇలాంటి చక్కని సహవాసము, దేవుని వాక్యము,
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించి ఆయన కార్యం చేసే సందర్భం. కాబట్టి దేవుడి సేవకులు ఒక పదం వాడుతూ వచ్చారు, ది విజిటేషన్ ఆఫ్ ది లార్డ్. ప్రభు దర్శించే కాలం. మోయాబుకు వెళ్ళిపోయారు. ఎలిమెలకుడు, నయోమి ఇద్దరు కొడుకులు. తిరిగి వచ్చింది ఆఖరికి ఇద్దరు ముగ్గురు కొడుకులు. ఇద్దరేనా? ఎవరు చెబుతారా? ఓకే, గుడ్ గుడ్. అయితే ఆఖరికి వచ్చింది ఎవరంటే ఒక్క నయోమి. పోయిన వాళ్ళలో ఒక్కటే వచ్చింది. అక్కడి నుంచి ఇంకొక అమ్మాయి వచ్చింది, రూతు. ఆ సందర్భం ఒకటి బాగా ఉంది. ప్రభు తన ప్రజలను దర్శించనని మోయాబులో నయోమి విన్నది. దర్శించను, యెహోవా తన ప్రజలను దర్శించనని విని లేచి వచ్చేసింది. ఇలాంటి ప్రభు దర్శించే దర్శన కాలాల్లో దినాల్లో మీరెట్లా కూర్చుంటారండి ఎక్కడో? కాబట్టి మీకు అందరికీ సవినీయంగా మనం చేస్తున్నాం. ప్రభు చిత్తమైతే మీరు ఉండడానికి లాడ్జ్ అరేంజ్మెంట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ప్రార్థన చేయండి. ఈసారి ప్రభు చిత్తమైతే మే నెలలో ఒంగోలులో కాన్వకేషన్ ఉంటుంది. ఇంకా మేము తీర్మానించలేదు, డేట్స్ తీర్మానించలేదు. ప్రార్థన చేయండి. కాబట్టి ఎప్పుడైతే తీర్మానిస్తాం మీకు వెంటనే కన్వే చేస్తాం. ప్రార్థన చేసి మీరందరూ కూడా పాలు పొందాలని మీకు మనవి చేస్తుంటున్నాం. ఈ దినాల్లో విశేషంగా ఉండే ఇబ్బందులు ఏంటి అంటే, దేవుడి స్తోత్రం, ఒంగోలులో ఒక 2 ఎకరాల స్థలం దేవుడు ఇచ్చాడు, ఒక పొలం. కానీ ఆడ కట్టుకుందామని మున్సిపాలిటీ దగ్గరికి పోతే స్థలం కొన్నది ఒక 1,00,000 అయితే కట్టుకోవడానికి ప్లాన్ ఇవ్వడానికి 1,50,00,000 అడుగుతున్నారు. ఇంకా చూడండి ఎట్టుందో. ఇదేంటి నాయన, అబ్బాయి ఆ 1,50,00,000 ఆ స్థలం తీసుకోండి అన్నా నేను. ఏం చేయాలి? అరే మేము కొనుక్కుంటే మా దాంట్లో మేము కట్టుకుంటామంటే 1,50,00,000 అంట. అందుకని కొంత ఇబ్బంది పడతా ఉన్నాం. అట్లా మన స్థలంలో మనం కట్టుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఇది అయినా ప్రభు సాయం చేస్తాడు. మీరు ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాం. తద్వారా మీరు ఉండేదాన్ని కూడా చక్కని ఏర్పాటు మేము చేస్తాము. ప్రార్థన చేయండి. అయితే ఒక్క మనవి మీకు అందరికీ ఏంటంటే, ఇలాంటి అవకాశాలు మీరు ఏ విధం చేతనైనా పోగొట్టుకోవద్దు అని మీకు మనం చేస్తున్నాం. ప్రభు మీకు సాయం చేస్తాడు, ప్రభు కృప ఇస్తాడు. ఇప్పుడు ప్రార్థనతో మనం ముగించుకుందాము. తర్వాత మీరు భోజనం అయిన తర్వాత ఇంకోళ్ళు బస్ స్టాండ్ వరకు బస్సులు ఉన్నాయి, వ్యాన్లు ఉన్నాయి. మిమ్మల్ని అక్కడ దింపుతాం. పోయి వ్యాన్ ఎక్కాలనేమో, వ్యాన్ పోతుందేమో అనుకోకండి. వ్యాన్లు మేము సాయంకాలం దాకా ఉంటాం. మీరందరి కాంపౌండ్ నుంచి బయటకు పోయిన దాకా ఉంటాం. అర్థమైందా? బయటికి కాదు, దాదాపుగా మీరు మీ స్థలాలు కూడా చేరుతారు. అప్పుడు దాకా ఇక్కడే ఉంటాం. మీరేం హడావుడి పడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ ఇంకొన్ని బస్ స్టాండ్లో కానీ లేదా కడవకూదు రైల్వే స్టేషన్లో కానీ మిమ్మల్ని దింపుతాం. కానీ దయచేసి ఆ విషయం గమనించి ఏం తొందరపడద్దు. మీరు నెమ్మదిగా భోజనం చేయండి. మీ పనులు ఇంకేదంటే బుక్ స్టాల్ అని చూసుకోండి. ఆ తర్వాత మీరు ఎప్పుడు ఓకే అనుకుంటే వ్యాన్లు అక్కడ రెడీగా ఉంటాయి. మీరు ఎక్కడికి పోవాలంటే అక్కడికి మీరు పోండి. మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వస్తారు. సరేనా? బస్ స్టాండ్ వరకే, మళ్ళీ మీ ఇంటి వరకు కాదు. ఓకే, రెడీ అయిందయ్యా? బయట అంతా రెడీ అయింది. ఓకే, ఎవరైతే తీర్మానం కార్డులు మీరు తీసుకున్నారో ఆ క్రింద చిన్న భాగం చింపి మీ పేరు, మీ ఫోన్ నంబరు, మీ ఊరి పేరు రాసి, ఒకవేళ మేము తీసుకోకపోయినా పోతా బుక్ స్టాల్ దగ్గర మీరు ఇచ్చేసేయండి. బుక్ స్టాల్ దగ్గర మీరు ఇచ్చేసేయండి. ఇవ్వకుండా మాత్రం పోకండి. వాటి మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మిమ్మల్ని అప్పుడప్పుడు కాంటాక్ట్ కూడా చేస్తాం, ఫోన్ ద్వారా మీతో మాట్లాడతాం. కనుక ఆ విషయం దయచేసి గమనించాలని మీకు
మనం చేస్తున్నాం. ఒకవేళ ఉంటే ఇక్కడ ఎప్పుడైనా మీరు చేయొచ్చు అని మీకు మనం చేస్తుంటున్నాం. బయట కానీ లోపల కానీ ప్రార్థన అయిన తర్వాతనే భోజనం వడ్డిస్తారు. దేవుని కృపలో చల్లగా ఉంది. సెకండ్ డే వస్తుంటే సాటర్డే దేవుని చక్కగా వాతావరణం దేవుడు ఇచ్చాడని నేను అంటుంటే నాతో కారులో ఉండే వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఇట్లే ఉంది, సోమవారం నుంచి వర్షం అంట 3 రోజులు అన్నారు. కాన్వకేషన్ అంటే వర్షం అనే మాట మాకు తప్పకుండా వినపడతా ఉంటుంది. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో చూడని కూడా చూశాను. అయినా ప్రభు కృప, దేవుడు ఆశ్చర్యంగా సహాయపడుతూ వచ్చాడు. కాబట్టి సోమ మంగళ ఈరోజు బుధవారం చక్కని వాతావరణం దేవుడు ఇచ్చాడు. అందుకే ప్రభుని స్తుతించి ప్రభుని కనపడదాం. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న పాట పాడుతూ ఉంటాం. అప్పుడు దయచేసి బ్రదర్స్ బయటికి వెళ్ళిపోండి. సిస్టర్స్ మీరు అలాగే కూర్చోండి. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మీకు చెప్తాం. అప్పుడు మీరు లైన్లలో ఉంటే అటు ఉంది ఇటు ఉంది, దాదాపు 10-15 కౌంటర్లు ఏర్పాటు చేశారు. కానీ మీరు హాయిగా భోజనం చేసి నెమ్మదిగా వెళ్ళాలని మీకు మనం చేస్తున్నాం. మా కోసం ప్రార్థన చేస్తుండాలని మీకు మనం చేస్తున్నాం. మీ ప్రయాణాల్లో దయచేసి తగు జాగ్రత్త తీసుకోండి. తర్వాత ఓకే, సహోదరులు నిన్న పోయినట్లే పోయి అక్కడ కౌంటర్స్ దగ్గర మీరు నిలబడండి. సిస్టర్స్ వడ్డించగలవారు అనుకునేవారు కదా, అక్కడ ఉన్నాయి కౌంటర్స్. అనుకున్నా ఈ సైడ్ ఉన్నాయి, ఈ సైడ్ అంతా ఉన్నాయి. అక్కడక్కడ ఉండే సిస్టర్స్ అంతా లేచి దయచేసి సర్వింగ్ కౌంటర్స్ దగ్గర వెళ్ళి నిలబడండి. మీరు కూడా వెళ్ళండి. ఏంటి ఖాళీ ఏం లేదా? వెనక జరగండి అయ్యా, వెనక జరగండి. ఆ బలను కూడా తీయండి. అక్కడ మా ప్రభు పవిత్రుల ప్రకారం మేము పవిత్రమై ఇదిగో నేను మరలా వచ్చిన చెప్తే అవును ప్రభు రా అని చెప్పి ఆ అనుభవంలో మూలందరూ ఉంచాలి. మేము మనుషు మాత్రం శరీరంలో ఉన్నాం, లోకంలో ప్రభావ కనికరించమైనా నీ ఉపకార ఆత్మ చేత మాకు బోధించమని నడిపించిన తండ్రి. వండర్లు కూడా మేము ప్రార్థించుకోవడానికి మా అందరిలో వండర్లు ప్రార్థన భారం మాకు ఇచ్చి అట్లా విజయవంతమైన క్రైస్తవ జీవితంలో ముందుకు సహాయం చేయండి. మాకు ఈ పరిచయం చేయడానికి మీ దోసలు మీరు తెచ్చినాక మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. ఇటు చెన్నై నుంచి, విశాఖపట్నం నుంచి, విజయవాడ నుంచి, ఇంకా ఈ స్థలాల నుంచి వచ్చిన వారందరినీ బట్టి మీకు ఎంత స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్యలో ఆయా రీతులుగా ప్రతి ఒక్కరూ ఏమైతే చేయగలిగారో వారందరి ప్రయాసాన్ని మీరు ఆశ్రయించి వారి ఫలాన్ని నెలకించేయమని మీకు ప్రార్థన చేస్తున్నాం. విశేషంగా కిచెన్ దగ్గర దేవరాత్రులు వడ్డించిన వారిని బట్టి స్తోత్రాలు. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారు, పాటలు పాడిన వారు, ఇట్లు ఈ మంది ఏర్పాట్లు, అది చిన్న పని కూడా డ్రైవింగ్ దగ్గర జరిగి అన్నింటిలో కూడా మీరు పురుషులతో వచ్చారు. వారి పాలు పొందిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించకండి. వారి ఫలాన్ని అధిగమించేవారు మీకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ప్రార్థించారో, ఎవరు పని చేశారో, ఎవరు ఇతరత్ర కూడా సహాయం చేస్తూ వచ్చారు, వారందరినీ కూడా దీవించి వారి ఫలాన్ని మీరు అధిగమించేయమని మీకు ప్రార్థన చేస్తున్నాను. భోజన ప్రేమ విందు సావాసాన్ని మాకు దీవించండి. తిరుగు మా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. కీర్తన 128, 34, 7 వాగ్దానాలు దయతో జ్ఞాపకం చేసుకోండి. క్షేమంగా గృహాలు చేరి మిమ్మల్ని స్తుతించి గర్భస్థ సహాయం చేయండి. భవిష్యత్ దినాల పరిచయం ఈ వచనం ఈ ప్రాంతాల్లో స్కూలు మరి కేంద్రంగా జరగవలసిన పరిచయలు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన అంగీకరించండి. మీ దయలో వస్తానికి మా పిల్లలందరినీ సమర్పించుకుంటూ పిల్లల మధ్య జరిగిన పరిచయను ఆశీర్వదించండి. స్త్రీల మధ్య జరిగిన పరిచయను ఆశీర్వదించండి. యవనస్తుల మధ్య జరిగిన పరిచయను మీరు ఆశీర్వదించము. నీరు గట్టి మీరే ఫలింపజేయండి. వాడబడిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ందరినీ మీకు అప్పగించుకుంటాం. మా కొరకు సిద్ధపరిచిన ఈ భోజనం పానాలు బట్టి మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ ఆశీర్వదించం. మంచి ఆరోగ్యమును క్షేమాన్ని మాకు దయచేయము. పేద బిడ్డలు
ఈ ద్రాక్షాలలో పనిచేస్తున్న వారు ఎంతమందికి ఇటు ఆహారం లేదో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి అవసరం మీరు మా కూడా తీర్చండి. మాకు ఇచ్చిన మంచి ఆకలి, మంచి జీర్ణశక్తి, తర్వాత మంచి ఆహారాన్ని బట్టి మీకు ఎంత స్తోత్రాలు, వందనములు. కృతజ్ఞతతో మీ కొరకు జీవించ సాయం చేయము. వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. తొట్టిల్లకుండా మేము కాపాడును, తన మహిమ మహానందంతో నిర్దోష నిష్కలంకులుగా నిలబెట్టడును. శక్తిలో రక్షకుడిన అద్వితీయ దేవునికి మహిమ మహాత్యమును ఆలిపచ్చిన అధికారమును యుగములు పూర్వమును ఇప్పుడు సర్వయుగములకు యేసుక్రీస్తు ద్వారా కలుగును గాక. ఆమేన్. పత్తిపోడా ఎవరు ఎదురు చూదురో సంసిద్ధులౌదురు, ఎవరు ఎదురు చూదురో సంసిద్ధులౌదురు. ప్రభు రాగానే వరాసిందురో కొనిపోవా క్రీస్తు వచ్చును. ప్రభు రాగానే వరాసిందురో కొనిపోవా క్రీస్తు వచ్చును. జయించువారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించువారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును.